సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. సో ఈరోజు 19th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో అంటే ఆఫ్టర్నూన్ స్లాట్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో నిన్న క్లాస్లో నైట్ క్లాస్లో చెప్పిన కొన్ని క్వశ్చన్స్ ఈ రోజు స్లాట్లో రావడం జరిగిందండి. సో ఒకసారి అవి మీరు అబ్జర్వ్ చేయండి ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది. అలాగే ఈ క్వశ్చన్స్కి ఇంకొన్ని ఎక్స్ట్రా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? సో ఖచ్చితంగా మనం చెప్పే క్లాస్లో కనీసం కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ స్లాట్లో రావడం జరుగుతుందన్నమాట. సరే, అవి మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. సరే చూడండి ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ చంద్రగుప్త టూ డాటర్? సో చంద్రగుప్త టూ సంబంధించిన కూతురు పేరు అడిగాడండి. చంద్రగుప్తుడు టూకి అమ్మాయి తన కూతురు పేరు ఏంటి అనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో తన పేరు ఏంటంటే హర్ నేమ్ ఈస్ కళాసే ప్రభావతి గుప్తా. సో ప్రభావతి గుప్తా ఈజ్ అ డాటర్ ఆఫ్ చంద్రగుప్త. మరి చంద్రగుప్త అనే పర్సన్ ఏ వంశానికి చెందిన పర్సన్ అండి అంటే ఇతను గుప్తా డైనాస్టీకి చెందిన పర్సన్ అని చెప్తాం. మరి గుప్తా డైనాస్టీకి సంబంధించిన ఫౌండర్ ఎవరండి అంటే శ్రీగుప్తుడు గురించి మాట్లాడతాం. మరి గుప్తా డైనాస్టీకి రియల్ ఫౌండర్ ఎవరండి అంటే చంద్రగుప్త 1 అని చెప్తాం. ఓకేనా? ఇతను చంద్రగుప్త 2 కదా. దెన్ గుప్తా డైనాస్టీకి ఫౌండర్ శ్రీగుప్తుడు, ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పింది. రియల్ ఫౌండర్ ఎవరండి చంద్రగుప్త 1 అని చెప్తాం. ఇతను చంద్రగుప్త 2 అనమాట. మరి ఇతను కూతురు పేరు కదా ఎగ్జామినేషన్ అడిగింది. ఆవిడ పేరు ఏంటంటే దట్ ఈస్ ప్రభావతి గుప్తా. ఆ అమ్మాయి తన పేరు అవుతుంది అనమాట. సో ఈ చంద్రగుప్త 1, 2 ఎవరైతే ఉన్నారో అతని బ్రదర్ పేరు రామగుప్త అవుతుందండి. రామగుప్తను చంపిన తర్వాత అతను వాళ్ళ బ్రదర్ని చంపేయడం జరుగుతుంది. చంపిన తర్వాత ఇతనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే విక్రమాదిత్య అనే టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇతనికి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు. విక్రమాదిత్యుడు అనేది ఎవరి టైటిల్ అండి అంటే ఈ రోజు జరిగిన మార్నింగ్ స్లిట్లో అడిగిన క్వశ్చన్ అండి. అది చంద్రగుప్త 2కి సంబంధించిన టైటిల్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇతనికి దాంతో పాటు శాకారి అనే టైటిల్ కూడా ఉంది. శాకారి అనే టైటిల్ కూడా ఈ పర్సన్కి ఉంది. సో దాంతో పాటు ఇతనికి ఇంకొక టైటిల్ కూడా ఉందండి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ సింహ విక్రమ. సింహ విక్రమ అనే టైటిల్ కూడా ఈ పర్సన్కి ఉంది. సింహ విక్రమ. దెన్ షూరి అనే టైటిల్ కూడా ఈ పర్సన్కి ఉందని చెప్తాను. షూరి. సో ఇవన్నీ కూడా చంద్రగుప్తుడికి సంబంధించిన టైటిల్స్ అండి. ఈ చంద్రగుప్త 2 టైంలోనే మనకి మొత్తం 9 మంది నవరత్నాలు కూడా ఉన్నారు. 9 మంది నవరత్నాలు. వాళ్ళలో ఒక పర్సన్ పేరు కాళిదాస్ అనే పర్సన్ ఉన్నారు. అమరసింహుడు అనే పర్సన్ ఉన్నారు. ధన్వంతరి అనే పర్సన్ ఉన్నారు. వీళ్ళందరూ చంద్రగుప్తుడు టైలో 2లో మొత్తం మీద 9 మంది నవరత్నాలు అని చెప్తాం. ఈ కాళిదాస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో కాళిదాసుడు గురించి మాట్లాడాం కదా. కాళిదాస్ ఆభిజ్ఞ శకుంతలం అనే బుక్ని రాసింది ఎవరని అంటే కాళిదాసే. ఆభిజ్ఞ శకుంతలం ఒకటి, రఘువంశం ఒకటి, మేఘదూతం ఒకటి. ఓకేనా? కుమార సంభవం అనే టైటిల్ కుమార సంభవం. ఓకేనా? ఆభిజ్ఞ శకుంతలం ఒకటి, కుమార సంభవం ఒకటి, మేఘదూతం ఒకటి, రఘువంశం. ఇలాంటి చాలా పుస్తకాలని కాళిదాసుడు రాయడం జరిగిందని చెప్తాం. ఓకేనా? ఈ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? వెన్ వాజ్ ద చంద్రయాన్ 1 వాజ్ లాంచ్డ్? ఇది రాత్రిగా చెప్పాను ఈ క్వశ్చన్ అనేది. చంద్రయాన్ 1 గురించి మాట్లాడాం. సో నిన్న చంద్రయాన్ 2 చెప్పినప్పుడు చంద్రయాన్ 1 గురించి కూడా చెప్పాను. సో చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారో చెప్పాను. దట్ ఈస్ ద 22nd of October 2008 లాంచ్ చేశారు. దెన్ ఇది పిఎస్ఎల్వి C11 అనే ఒక స్పేస్ రాకెట్ నుంచి చంద్రయాన్ 1ని ప్రయోగించడం జరిగిందని చెప్తాం. ఆ టైంలో మాఘవన్ నాయర్ అనే పర్సన్ చంద్రయాన్ 1 లాంచ్ చేసినప్పుడు అతను మన ఇస్రోకి చైర్మన్ కింద ఉన్నాడని కూడా మాట్లాడాం. సో ఆల్రెడీ ఆ క్వశ్చన్ నిన్న క్లాస్లో చెప్పామండి. అలాగే చంద్రయాన్ 2 గురించి కూడా చెప్పాం. సో అంటే ప్రతి స్లాట్లో ఏదో ఒక టైంలో చంద్రయాన్ 1 గురించో 2 గురించో ఏదో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అది ఒక 3 to 4 టైమ్స్ ఆ క్వశ్చన్ అడగడం జరిగింది ఎగ్జామ్లో. దెన్ నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ కాపీ? సో కాపీకి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన క్వశ్చన్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ కాపీ? కాపీకి షార్ట్ కట్ కీ ఏమవుతుంది? కంట్రోల్ సీనే కదా. మరి మరి పేస్ట్కి తెలిసిందేగా కంట్రోల్ వి అనేది పేస్ట్ అవుతుంది. మరి కట్కి ఏమవుతుందంటే కంట్రోల్ ఎక్స్ అనేది కట్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలిసినవే కదా. అదే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ఏమవుతుందండి అంటే కంట్రోల్ ఎన్ అనేది ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది తెలుసు. ప్రింట్ ఇవ్వాలంటే కంట్రోల్ పి అనేది ప్రింట్కి మాట్లాడతాం. కంట్రోల్ పి దట్ ఈస్ ఈక్వల్ టు ప్రింట్ అంటాం. అలాగే మొత్తం కంప్లీట్గా డిలీట్ చేయాలి అంటే మొత్తం సిస్టమ్ నుంచి కంప్లీట్గా డిలీట్ చేసి ఎలా చేసేయాలి అంటే మనం జనరల్గా డిలీట్ కొడితే అది రీసైక్లింగ్ బిల్లో వెళ్తున్న సంగతి తెలుసు. అసలు కంప్లీట్గా డిలీట్ చేయాలంటే షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేస్తే కంప్లీట్గా డిలీట్ అయిపోతుందని మాట్లాడతాం అనమాట. దెన్ అలాగే షిఫ్ట్ ప్లస్ ఎండ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? షిఫ్ట్ ప్లస్ ఎండ్ కంప్యూటర్లో ఒక షార్ట్ కట్ కి షిఫ్ట్ ప్లస్ ఎండ్ అని మీ వర్డ్ డాక్యుమెంట్లో ప్రింట్ చేసి ఏమవుతుందంటే మీరు ఎక్కడైతే కర్సర్ ప్లేస్ చేశారో అక్కడ నుంచి బాటమ్ మీ ఫైల్ ఎండింగ్ వరకు కూడా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అది కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎండ్ అంటాం. అదే షిఫ్ట్ ప్లస్ హోమ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? షిఫ్ట్ ప్లస్ హోమ్ అనేది బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కడైతే మీరు కర్సర్ ఉందో అక్కడ నుంచి మీ డాక్యుమెంట్ పై వరకు అంటే పై వరకు ఎంతవరకు అయితే డాక్యుమెంట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అంతవరకు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అది షిఫ్ట్ ప్లస్ దట్ ఈస్ ఎండ్ షిఫ్ట్ ప్లస్ అలాగే హోమ్ అని చెప్తాం అనమాట. దెన్ అలాగే కంట్రోల్ ప్లస్
రైట్ యారో ప్రెస్ చేస్తే ఏమవుతుందండి అంటే ఒక వర్డ్ అనేది కర్సర్ జరుగుతుంది, ఒక వర్డ్ అనేది కర్సర్. సో ఈజ్ ఐఆమ్ ఏ స్టూడెంట్ అని ఉందనుకోండి, సో స్టూడెంట్ పక్కన ఉంటే ఆ స్టూడెంట్ యువతల వైపుకి కర్సర్ జరగడం జరుగుతుంది, అంటే రైట్ సైడ్కి జరుగుతుంది అనమాట. అదే రైట్ యారో ప్రెస్ చేస్తే, సో ఇది లెఫ్ట్ యారో అవుతుంది, ఇది రైట్ యారో ప్రెస్ చేస్తే ఒక వర్డ్ అనేది అటువైపు జంప్ అవుతుంది అనమాట, ఐ మీన్ కర్సర్ అటువైపుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ కొన్ని షార్ట్ కట్ కీస్ అవుతాయండి. సో ఆల్రెడీ మీకు చాలా వరకు తెలిసిందే. ఆల్ట్ F4 ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఆల్ట్ F4 అనేది ప్రెస్ చేస్తే సిస్టమ్ డైరెక్ట్గా సిస్టమ్ ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా ఓపెన్ అయి ఉంటే ఆ డాక్యుమెంట్స్ క్లోజ్ అయిపోతాయి, లేదా ఏ డాక్యుమెంట్స్ ఓపెన్ అవ్వలేకపోతే సిస్టమ్ అనేది షట్ డౌన్ మోడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న కీస్ మీకు తెలిసినవే కదా. అలాగే F1 ప్రెస్ చేస్తే హెల్ప్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది, F1 ప్రెస్ చేస్తే హెల్ప్ ఆన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో వీ నో దిస్ టైప్ ఆఫ్ ఫుల్ ఫార్మ్స్. సో మీ అందరికీ ఇవి ఎప్పటి నుంచో తెలిసినవే అనుకుంటున్నాను. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదామండి. 5th పాయింట్ చూడండి. టు రిమూవ్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్. సో వాటర్లో హార్డ్నెస్ని రిమూవ్ చేయడం కోసం ఏ టైప్ ఆఫ్ కెమికల్ని వాడతామని చెప్తున్నారు. జనరల్గా వాటర్లో మెగ్నీషియం, కాల్షియం ప్రజెంట్ అవడం వల్ల అవి కార్బోనేట్స్గా, సల్ఫేట్స్గా మారడం జరుగుతుంది. అంటే కార్బోనేట్ సల్ఫేట్స్గా మారిన తర్వాత ఏమవుతుందంటే ఒక హార్డ్నెస్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ వాటర్కి హార్డ్నెస్ పోవాలి అంటే టెంపరీ హార్డ్నెస్ ఒకటి ఉంటుంది, పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుందండి. అంటే తాత్కాలిక కఠినత్వం ఉంటుంది, అలాగే శాశ్వత కఠినత్వం కూడా వాటర్కి ఉంటాయి. ఇవి పోవాలి అంటే తాత్కాలిక కఠినత్వం పోవాలి అంటే వాటర్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. మరి శాశ్వత కఠినత్వం ఏదైతే ఉందో, పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో అది పోవాలి అంటే దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఏ కెమికల్స్ యాడ్ చేయొచ్చు అంటే ఒకటి బేకింగ్, ఐ మీన్ లైక్ వాషింగ్ సోడా యాడ్ చేయొచ్చు. వాషింగ్ సోడాకి కెమికల్ ఏమవుతుందంటే దాని పేరు సోడియం కార్బోనేట్ అంటాం. సో Na2CO3. వాషింగ్ సోడాకి ఇది ఒక కెమికల్ ఏమవుతుంది, సోడియం కార్బోనేట్, అది యాడ్ చేయొచ్చు. అలాగే స్లేక్డ్ లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్, సో కాల్షియం హైడ్రాక్సైడ్, అలాగే NaCl కూడా, సోడియం క్లోరైడ్. ఇవి కనుక ఈ వాటర్కి యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ యొక్క హార్డ్నెస్ అనేది పోవడం జరుగుతుంది అనమాట. సో అదే ఆ వాటర్ యొక్క హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మనం స్నానం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వాషింగ్ చేస్తున్నప్పుడు కానీ సబ్ ఏదైతే ఉంటుందో అది త్వరగా విరిగిపోవడం కానీ కరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లమాటిక్ ఉన్నాయి కాబట్టి అవి పోవాలి అంటే వీ హ్యావ్ టు యాడ్ దట్ సమ్ అమౌంట్ ఆఫ్ వాషింగ్ సోడా, ఆర్ మేబీ వీ కెన్ యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ సోడియం క్లోరైడ్, ఆర్ మేబీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్లేక్డ్ లైమ్, ఆర్ వీ కెన్ సే కాల్షియం కార్బోనేట్ అని చెప్తాం మనం, కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్తాం. ఇది ఆడడం వల్ల ఏమవుతుందంటే వాటర్లో ఉన్న హార్డ్నెస్ అనేది పోవడం జరుగుతుందని చెప్తాం. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్. సో విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ ఆపరేట్ ద సోలార్ పవర్ ఓన్లీ. సో ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్గా సోలార్ పవర్తో రన్ చేస్తున్నారు, అంటే సోలార్ ఎనర్జీని యూజ్ చేసి, సోలార్ ఎనర్జీని యూజ్ చేసి కంప్లీట్గా ఏ ఎయిర్పోర్ట్ ఇండియాలో రన్ చేస్తున్నారని చెప్తాం. ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి కొచ్చిన్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది, వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ కేరళ. సో కేరళలో ఉన్న కొచ్చిన్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ హ్యాస్ ఆపరేటెడ్ విత్ ద సోలార్ ఎనర్జీస్ అని చెప్తాం. సో ఇది కంప్లీట్గా దేంతో, సౌర విద్యుత్తుతో నడుస్తుందని చెప్పొచ్చు అండి. ఆన్సర్ ఏంటి అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. చూసారా, ఇంతకుముందు ఇప్పుడు నిన్న క్లాస్లో ఏమడిగాడంటే వేర్ ఈస్ ద సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని క్వశ్చన్ అడిగారు. ఆ ఎయిర్పోర్ట్ యొక్క లొకేషన్ అడిగారు. ఈ రోజు అయితే ఏకంగా ఈ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా సోలార్ ఎనర్జీతో రన్ అవుతుందని క్వశ్చన్ అడిగారు. వీ కెన్ సే దట్ ఈస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. అలాగే మీకు కొన్ని ఎయిర్పోర్ట్స్ నిన్న క్లాస్లో మాట్లాడాం. వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండమాన్ నికోబార్లో ఉందని చెప్పాను. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్స్ కానీ, బిఆర్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్ చెప్పాను. ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడాం. జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాను. దెన్ దట్ ఈస్ లోక్ప్రియ గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాను. జరూకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాం. అలాగే ఇంకోటి చెప్పండి, ఇప్పుడు కొత్తగా దేవి అహియాబాయ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో చెప్పండి. దేవి అహియాబాయ్. సో దేవి అహియాబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి అంటే ఇది భోపాల్లో ఉందండి, భోపాల్. అలాగే దెన్ దేవి అహియాబాయ్, అలాగే రాజ్భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజ్భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కూడా ఎక్కడుంది, ఇది ఇండోర్లో ఉంది. అంటే ఈ రెండు ఏ స్టేట్ కిందకు వస్తాయండి అంటే ద బోత్ ఆర్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్ స్టేట్ అని చెప్పొచ్చు. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఇది రాజా, ఇది దేవి, రాజా రాణి అన్నట్టు రాజాదేవి. సో రాజా అండ్ కింగ్, షీఈ్ అ కింగ్, షీఈ్ అ క్వీన్ అని చెప్పొచ్చు. రాజా దేవి, వీళ్ళిద్దరు ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయని మాట్లాడతాం అనమాట. దెన్ షేక్ అలాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్తాం. షేక్ ఆలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. ఇది ఎక్కడ ఉందండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ అ జమ్మూ, శ్రీనగర్లో ఉందని చెప్తామండి. శ్రీనగర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటి అంటే దట్ ఈస్ అ షేక్ అలాం ఎయిర్పోర్ట్ అని చెప్తాం. జరూకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే దట్ ఈస్ ఇన్ ఆన్సర్ షుడ్ బి షిల్లాంగ్ అని చెప్తాం అనమాట. సో ఇలాంటివి ఇంకొన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఇండియాలో ఉన్నాయండి. ఒకసారి ఆ ఎయిర్పోర్ట్స్ కూడా చూడండి. సో అలాగే ఇంతకుముందు ఎగ్జామ్లో ఒకసారి అడిగారు, గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందని అడిగారు కదా, గురు రామదాస్ జీ. సో గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి అమృత్సర్లో ఉన్నట్టే ఒక ఎయిర్పోర్ట్ అవుతుంది అనమాట. దెన్ వీ కెన్ సే దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఎయిర్పోర్ట్స్ మీద ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ఇది ఒక థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు స్లాట్లో 2 సార్లు ఎయిర్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఇది ఒక థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేయండి, ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ మొత్తం చూడండి. ఆల్మోస్ట్ మహా అయితే మీకు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉంటాయండి,
సో ఆ 25 to 30 ఎయిర్పోర్ట్స్ పేర్లు మాత్రం మీకు కనబడతాయి. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అడగట్లేదు కదా, అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అడుగుతున్నారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీ క్లాస్లోని ఇప్పుడు వరకు 20 ఎయిర్పోర్ట్స్ వరకు ఈజీగా చెప్పేసి ఉంటాను. సో ఆ ఎయిర్పోర్ట్స్ ఒకసారి చూసుకోండి, దానికి డెఫినెట్గా ఒక మార్క్ వచ్చేస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈ చెప్పండి. ఇది ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంతకుముందు క్లాస్లో చాలాసార్లు చెప్పున్నాను. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఎక్కడుంది హెడ్ ఆఫీస్ వచ్చి అంటే దీని ఆన్సర్ వచ్చేటప్పటికి జెనీవాలో ఉందని చెప్తాం. జెనీవాలో ఉంది ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్ అనేది. అలాగే జెనీవాలో WHO హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలో ఉంది కదా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. UNCTAD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఇది జెనీవాలో ఉందని మాట్లాడతాం. సో అలాగే వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. ఇంటర్నేషనల్ కాంపియన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ఇది కూడా జెనీవాలో ఉందని చెప్తాం అనమాట. అలాగే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది జెనీవాలో ఉంది. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హై రెఫ్యూజీస్, యునైటెడ్ నేషన్స్ కమిషన్స్ ఆన్ హై రెఫ్యూజీస్, ఇవన్నీ కూడా జెనీవాలో ఉన్నాయని చెప్తాం. ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పానంటే ఆల్మోస్ట్ ఇది 4th టైమో 5th టైమో చెప్తున్నాను. సో వీటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉంది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా చూడండి, కన్ఫామ్ గా ఒక మార్క్ ఉంటుంది. అది ఏ రూపంలోనే మిమ్మల్ని అడగొచ్చు, ఫుల్ ఫామ్స్ అయినా అడగొచ్చు, లేకపోతే హెడ్ క్వార్టర్స్ రూపంలోనే అడగొచ్చు. ఓకేనా. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్ సి. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ IMF? IMF ఫుల్ ఫామ్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ IMF ఫుల్ ఫామ్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కదా. సో వేర్ ఈస్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? దీనికి హెడ్ ఆఫీస్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ఉంది. సో వాషింగ్టన్ డీసీ అంటాం. సో చూడండి, అంటే ఇప్పటి వరకు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ అనేది ఏ స్లాట్లో ఎప్పుడో ఒక స్లాట్లో అడిగినట్టు ఉన్నాడండి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయిన స్లాట్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక హెడ్ క్వార్టర్స్ అలాగే వాళ్ళ యొక్క హెడ్స్ కూడా అడగడం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు IMF కి ఉన్న హెడ్ పేరు ఏంటంటే, అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ క్రిస్టియానా జార్జ్ లీవా అనే పర్సన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు. సో సరే, ఇంతకు ముందు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి క్రిస్టియానా లెగార్డ్ అనే పర్సన్ హెడ్ గా ఉండేవారు. నౌ ద క్రిస్టియానా లెగార్డ్ ఈస్ యాక్టింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ద యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. యూరోపియన్ కి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ ఫర్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కి హెడ్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారండి అంటే ద పర్సన్ క్రిస్టియానా లెగార్డ్ అనే పర్సన్ యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలాగే హూ ఈస్ హెడ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్? హెడ్ ఎవరు? వరల్డ్ బ్యాంక్ అడగొచ్చు మేబీ ఎగ్జామ్ లో, నెక్స్ట్ స్లాట్ లో అడగడానికి స్కోప్ ఉంది. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఎవరు అంటే డేవిడ్ మెల్పాస్. సో డేవిడ్ మల్పాస్ అనే పర్సన్ వరల్డ్ బ్యాంక్ హెడ్ గా యాక్ట్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకేనా. డేవిడ్ మెల్పాస్ అంటాం. ఐ మీన్ కరెంట్లీ హీఈస్ యాక్టింగ్ ఓన్లీ. దెన్ టెడ్రోస్ అధానం అనే పర్సన్ దేనికి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు? టెడ్రోస్ అధానం అనే పర్సన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు. టెడ్రోస్ అధానం ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ హెడ్ అంటాం. ఓకేనా. సో ఇలా ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి మనకి ఆల్రెడీ తెలిసిందే, అంటానియో గుటెరెస్ అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారు. దెన్ మాసాట్సువా అసకవా అనే పర్సన్ దేనికి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారండి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, మాసట్సుగువా అసకోవా అనే పర్సన్ ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సరే ఇప్పుడు చూడండి, సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి మనీలా. మనీలా అనేది ఎక్కడ ఉంది? ఇది ఫిలిపైన్స్ అనే కంట్రీలో మనీలా ఉందని చెప్తాం అనమాట. దెన్ వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్, వరల్డ్ బ్యాంక్ తెలుసుగా హెడ్ ఆఫీస్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా హెడ్ ఆఫీస్ వాషింగ్టన్ డీసీలో ఉందని చెప్తాం అనమాట. దెన్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అలాగే మన వాషింగ్టన్ డీసీలో IMF కాకుండా IMF తో పాటు వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో దాంతో పాటు మనకి IBRD అంటాం. IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఫర్ IBRD అలాగే IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ అంటాం. అండ్ సో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్తాం. సో ఈ IBRD అలాగే IDA వీటికి హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయండి అంటే దట్ ఈస్ వాషింగ్టన్ డీసీని. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఆల్సో బిలాంగ్స్ టు వాషింగ్టన్ డీసీని అని చెప్తాం అనమాట. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ ప్రొవైడింగ్ ద పెన్షన్ ఆఫ్టర్ 60 years? సో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. ఏ స్కీమ్ లో 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని క్వశ్చన్ అడిగారనమాట. సో దానికి ఆన్సర్ ఏంటంటే ప్రధానమంత్రి వయో వందన యోజన అంటాం. దాన్ని మనం షార్ట్ కట్ గా PMVVY అంటాం. ప్రధానమంత్రి వయో వందన యోజన అనేది ఈ స్కీమ్ ఫుల్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ స్కీమ్ వల్ల కాన్సెప్ట్ ఏంటి అంటే 60 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన పర్సన్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్ ని తీసుకోవచ్చు అనమాట. ఎక్కడ తీసుకోవాలండి అంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలి అండి అంటే ఈ స్కీమ్ ని ఆఫర్ చేస్తుంది ఎవరండి అంటే LIC వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అర్థమైందా? సో ప్రధానమంత్రి వయో వందన అనే స్కీమ్ వేర్ వీ కెన్ పర్చేస్ ద ప్రధానమంత్రి వయో వందన ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి
వేర్ యూ కెన్ పర్చేస్ దిస్ పెన్షన్ ప్లాన్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఎల్ఐసి అని చెప్తాం. దెన్ వాట్ ఈస్ ద మినిమం ఏజ్ అండి అంటే దట్ ఈస్ 60. సో 60 ఇయర్స్ తర్వాత మాక్సిమం ఏజ్ అంటే లిమిట్ ఏమీ లేదండి. 60 తర్వాత ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. దెన్ మాక్సిమం పెన్షన్ అనేది ఎన్ని సంవత్సరాలకి ఇస్తారండి అంటే వీ కెన్ సే ద మాక్సిమం పెన్షన్. సో మాక్సిమం మనకి 10 ఇయర్స్ పాటు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 10 ఇయర్స్ పాటు అనమాట. మరి పెన్షన్ ఇవ్వాలి అంటే ముందు మనం ఆ పాలసీని కొనుక్కోవాలి. అండ్ వీ హ్యావ్ టు పర్చేస్ ద పెన్షన్ ప్లాన్. సో మినిమం పెన్షన్ ప్లాన్ ఎంత ఉంటుందండి అంటే మినిమం పెన్షన్ ప్లాన్ వచ్చేటప్పటికి 1,50,000 రూపాయలండి. 1.5 lakhs రూపీస్తో పర్చేస్ చేయొచ్చు. సో మాక్సిమం అనేది మీరు 15 లక్షల వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం 15 లక్షల రూపాయలైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మినిమం అనేది 1.5 lakhs, అలా మాక్సిమం వచ్చి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, మాక్సిమం 15 lakh రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసి మీరు ఆ పాలసీని కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్న తర్వాత ప్రతి నెల మంత్లీ పెన్షనా లేదా క్వార్టర్లీ పెన్షనా, హాఫ్ ఇయర్లీ పెన్షనా, ఇయర్లీ పెన్షన్ అనేది మనకు ఆప్షన్స్ ఇస్తారు. దాని తర్వాత మంత్లీ పెన్షన్ అయితే మంత్లీ పెన్షన్ తీసుకోవచ్చు, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అయితే ఇయర్లీ తీసుకోవచ్చు. సో మినిమం అనేది 1.5తో స్టార్ట్ అవుతుంది, మాక్సిమం షుడ్ బి దట్ ఈస్ 15 lakhs. సో మినిమం మంత్లీ పెన్షన్ అనేది ఎంత ఉంటుందండి అంటే ఇఫ్ యూ టేక్ ఇన్ ద 1.5 lakh రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మినిమం పెన్షన్ షుడ్ బి ఫర్ మంత్లీ సో మంత్లీ ద పెన్షన్ షుడ్ బి దట్ ఈస్ 1,000 రూపీస్ అండి. 1000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా క్వార్టర్లీ అయితే 3,000 ఇస్తారు, హాఫ్ ఇయర్లీ అయితే 6,000, సంవత్సరానికి అయితే 12,000 ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు మాక్సిమం 1.15 lakhsతో కనుక పాలసీ పర్చేస్ చేస్తే దాన్ని స్టార్ట్ అవడం 10,000 రూపీస్తో మంత్లీ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో మంత్లీ 10,000, క్వార్టర్లీ అయితే 30,000, హాఫ్ ఇయర్లీ అయితే 60,000, అలాగే ఇయర్లీ అయితే 1,20,000 రూపీస్ వరకు మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అడగడానికి క్వశ్చన్స్కి ఛాన్సెస్ ఏమున్నాయండి అంటే సో ప్రధానమంత్రి వయోవందన స్కీమ్ అనేది ఓకేనా, ఈ స్కీమ్ ద్వారా ఎవరికి పెన్షన్స్ ఇస్తారండి అంటే వీ కెన్ సే ద సీనియర్ సిటిజన్స్ ఆఫ్టర్ 60 years అంటాం. ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారు అంటే మాక్సిమం 10 సంవత్సరాల వరకు ఇస్తారు. నెలక క్వార్టర్లీనా అది మన ఇష్టం అనమాట. మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలండి అంటే 1.5 lakhs, మాక్సిమం 15 lakhs అడగొచ్చు. సో మినిమం మంత్లీ పెన్షన్ ఎంత ఉంటుంది అండి అంటే దట్ ఈస్ 1,000. మాక్సిమం ఎంత ఉంటుందంటే 12,000 రూపాయల వరకు ఉంటుంది. అది మనం తీసుకునే పాలసీ బట్టి ఉంటుంది. ఈ స్కీమ్ ని ఆఫర్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏదైనా ఎగ్జామ్ అడగొచ్చు. దట్ ఈస్ ఎక్కడ పర్చేజ్ చేయాలని ఎగ్జామ్ అడగొచ్చు. ద ఆన్సర్ షుడ్ బి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్తామన్నమాట. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఇసి వాట్ ఈస్ ద ఎపిగ్రఫీ ఎక్స్ప్లెయిన్. ఎపిగ్రఫీ అనేది దేని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అడుగుతున్నారు. సో ఇది దేని శాసనాలని చదవడాన్ని, శాసనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఎపిగ్రఫీ అంటాం. అంటే స్క్లప్చర్స్. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం. స్క్లప్చర్స్ కాదు, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్స్క్రిప్షన్స్. స్టడీయింగ్ అబౌట్ ఇన్స్క్రిప్షన్స్. ద స్టడీయింగ్ అబౌట్ ఇన్స్క్రిప్షన్స్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ దాన్ని ఏమంటామండి అంటే ఎపిగ్రఫీ అంటాం. శాసనాలు అయితే ఏవైతే ఉంటాయో, శాసనాలు ఉంటాయి చూసారా, శాసనాలని చదవడాన్ని ఏమంటామండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఎపిగ్రఫీ కిందకి మనం మాట్లాడవచ్చు అనమాట. అలాగే ఇంకొన్ని వర్డ్స్, ఇలాంటి సిమిలర్ వర్డ్స్ కొన్ని ఉన్నాయండి, వాటి గురించి కూడా చూద్దాం. సరే ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను. ఏంటది అంటే సో ఆర్నిథాలజీ అనేది దేని గురించి అండి అంటే ఆర్నిథాలజీ ఈజ్ అ స్టడీయింగ్ అబౌట్ బర్డ్స్. సో ఆర్నిథాలజీ ఈజ్ అ స్టడీయింగ్ అబౌట్ బర్డ్స్. పక్షుల గురించి చదవడాన్ని ఆర్నిథాలజీ అంటాం. సో ఇది నిన్న ఎగ్జామినేషన్స్ లో అడిగిన క్వశ్చన్ అండి. ఆర్నిథాలజీ వాట్ మీన్స్ ఇట్ ఈస్ స్టడీయింగ్ అబౌట్ బర్డ్స్ అంటాం. సో అలాగే దట్ ఈస్ యాంథమాలజీ అనేది దేని గురించి అండి అంటే ఇట్ ఈస్ స్టడీయింగ్ అబౌట్ ఇన్సెక్ట్స్. అంటే కీటకాల గురించి చదవడాన్ని ఏమంటామండి అంటే ఆర్నిథాలజీ అంటాం. పక్షుల గురించి చదవడాన్ని ఆర్నిథాలజీ అంటాం. దెన్ కీటకాల గురించి చదవడాన్ని యాంథమాలజీ అని పిలుస్తాం అనమాట. దెన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్ట్రియాలజీ అంటే ఆస్ట్రియాలజీ మీన్స్ ఇట్ ఈస్ స్టడీయింగ్ అబౌట్ బోన్స్. ఎముకల గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అని పిలుస్తాం. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పాలియాంథాలజిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఈస్ స్టడీయింగ్ అబౌట్ ఫాజిల్స్. ఫాజిల్స్ అంటాం చూసారా, ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఫాజిల్స్ ఒక భూమిలో చాలా సంవత్సరాల క్రితం ఏదైనా జంతువుల యొక్క అవశేషాలు మిగిలిపోతే వాటిని మనం ఫాజిల్స్ అంటాం. వాటిని స్టడీ చేసే విధానాన్ని ఏమంటాం అంటే పాలియాంథ్రాలజిస్ట్ అని పిలవచ్చు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రాఫాలజీ అంటే ఏంటంటే స్టడీయింగ్ అబౌట్ హ్యాండ్ రైటింగ్స్. మన హ్యాండ్ రైటింగ్ ని గురించి మాట్లాడేది గ్రాఫాలజీ కిందకి మాట్లాడతాం. గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్స్ అంటాం. సో వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ న్యూరో యాంథానమీ. న్యూరో యాంథానమీ మీన్స్ ఇట్ ఈస్ స్టడీయింగ్ అబౌట్ బ్రెయిన్. సో బ్రెయిన్ గురించి స్టడీ చేయడాన్ని దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ న్యూరో యాంథానమీ అని పిలుస్తాం అనమాట. దెన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దట్ ఈస్ ఆర్నియాలజీ. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆర్నియాలజీ మీన్స్ దిస్ ఈస్ స్టడీయింగ్ అబౌట్ డ్రీమ్స్. మనకొచ్చే కళల గురించి చదివే శాస్త్రాన్ని, మన డ్రీమ్స్ గురించి మాట్లాడితే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆన్యూరాలజీస్ అని పిలుస్తాం అనమాట. దెన్ అలాగే వాట్ అబౌట్ ద లింగ్విస్టిక్స్ అంటే స్టడీయింగ్ అబౌట్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ గురించి స్టడీ చేస్తే దాన్ని లింగ్విస్టిక్ అని పిలుస్తాం. లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే, లాంగ్వేజ్ గురించి స్టడీ చేస్తే దట్ ఈస్ లింగ్విస్టిక్ అవుతుంది. ఆన్యూరాలజీ మీన్స్ దట్ ఈస్ డ్రీమ్స్, స్టడీయింగ్ అబౌట్ డ్రీమ్స్. న్యూరో అనానమీ దట్ ఈస్ బ్రెయిన్ అంటాం. దట్ ఈస్ గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్స్. పాలియాంథ్రాలజిస్ట్ దట్ ఈస్ ఫాసిల్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆస్ట్రియాలజీ మీన్స్ దట్ ఈస్ బోన్స్. ఇన్సెక్ట్స్ గురించి దట్ ఈస్ యాంథోమాలజీ అంటాం. బర్డ్స్ గురించి అయితే దట్ ఈస్ ఆర్నిథాలజీస్ అంటాం అనమాట. సో ఈ ఒక్కసారి చూసుకున్నామా, ఎగ్జామినేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ గా ఈ మధ్యకాలంలో టార్గెట్ చేశాడండి వాడు. ఆల్రెడీ ఇది క్వశ్చన్ అడిగేశాడు. ఇప్పుడేమో ఏకంగా స్క్లప్చర్స్, ఏది శాసనాల గురించి చదివేదాన్ని ఏదైతే ఉంటుందో
దాని గురించి ఎపిగ్రఫీ గురించి మాట్లాడేశాడు. సో మేబీ నెక్స్ట్ స్లాట్స్ లో వీటిలో ఏదో ఒక దాని మీద క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా. దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. సో విచ్ స్టేట్ హ్యాస్ అ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్? చూసారా, నిన్న ఈ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగారు. సో స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ కి ఇంకొక పేరు ఏంటి అని నిన్న ఎగ్జామ్ లో అడిగారు. దాన్ని మనం పోడు కల్టివేషన్ అంటాం. అదే పోడు వ్యవసాయం. పోడు వ్యవసాయం అంటే ఏంటి? ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉంటే అక్కడ ఉన్న చెట్లని వాటిని అన్నింటినీ క్లీన్ చేసేసి నరికేసి, ఓకేనా, హిల్ ఏరియాస్ దగ్గర వాళ్ళు వ్యవసాయం చేసేస్తారు. దాన్ని పోడు వ్యవసాయం అంటాం. మరి ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటండి అంటే, ఏ రాష్ట్రంలో స్లాష్ మరియు బర్న్ సాగును బేవార్ సాగు అని పిలుస్తారు? అంటే ఏ రాష్ట్రంలో ఈ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ ఏదైతే ఉందో, అదే పోడు కల్టివేషన్ ని ఇంకో పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తున్నారండి అంటే బేవార్ సాగు అని పిలుస్తున్నారు. అది ఎక్కడండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ అవుతుంది. ఎక్కడ? మధ్యప్రదేశ్ కిందకి మాట్లాడతాం అనమాట. సరే, ఎక్కువగా ఈ పోడు వ్యవసాయం ఏదైతే ఉందో అది ఎక్కడ చేస్తున్నారండి అంటే అస్సాంలో కానీ, అస్సాం స్టేట్ లో, అలాగే అరుణాచల్ ప్రదేశ్ అంటే ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా కొండ ప్రాంతాలే కదా. సో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ ఆ స్టేట్స్ లో ఎక్కువగా ఈ పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇదే వ్యవసాయాన్ని మన మధ్యప్రదేశ్ లో బేవార్ కల్టివేషన్ అని కూడా పిలవడం జరుగుతుందని చెప్తాం. సో అడిగిన క్వశ్చన్ అదేనండి. సో ఏ రాష్ట్రంలో దీన్ని ఏమని పిలుస్తారంటే బేవార్ సాగు అంటారు. బేవార్ సాగు అంటే బేవార్ కల్టివేషన్ అంటాం. ద ఆన్సర్ షుడ్ బి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ కి శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పర్సన్ సీఎం గా ఉన్నారు. సో ఇంతకుముందు లాల్జీ ఠండన్ అనే పర్సన్ గవర్నర్ గా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆనందీబేన్ పటేల్ అనే పర్సన్ ని హెడ్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. సో హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ద గవర్నమెంట్ హోల్డ్ ఇన్ సెయిల్? సెయిల్ ఈజ్ వన్ ఆఫ్ మహారత్న కంపెనీ కదా సెయిల్ అనేది. సో ఎగ్జామినేషన్స్ లో మహారత్న కంపెనీస్ యొక్క ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారండి. మహారత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 మహారత్న కంపెనీలు ఉన్నాయి కదా. 14 నవరత్న కంపెనీలు ఉన్నాయి. మహారత్నవి ఒక 10 ఉన్నాయి కదా. ఆ 10 మహారత్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంతకు ముందు క్లాస్ లో మాట్లాడాం. సో వాటి యొక్క ఫుల్ ఫామ్స్ రోజు రోజుకి ఎగ్జామినేషన్స్ లో అడగడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ లో అయితే ఒక 3-4 సార్లు అడిగారండి. సో మరి ఆ ఫుల్ ఫామ్స్ ఏంటో చూద్దాం. అలాగే మార్నింగ్ స్లాట్ లో కూడా సిఎల్ ఫుల్ ఫామ్ అడిగినట్టున్నారు, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది. అది దాని అలాగే దాన్ని చూడండి. అలాగే మనకి బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్ అని చెప్తాం. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ గురించి మాట్లాడొచ్చు. ఓఎన్జీసీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద. అలాగే బీపీసీఎల్ అనేది కూడా ఒక నవరత్న కంపెనీనే అవుతుంది. హెచ్పిసిఎల్ కూడా ఒక నవరత్న కంపెనీనే అవుతుంది, ఓకేనా. దెన్ బిహెచ్ఎల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నవరత్న కంపెనీ. అలాగే ఎన్టీపీసీ కూడా ఒక నవరత్న కంపెనీ అవుతుంది. గెయిల్ అనేది ఒక నవరత్న కంపెనీనే. పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అనేది నవరత్న కంపెనీ. ఇలా మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? మొత్తం ఒక 10 నవరత్న కంపెనీలు ఉన్నాయి. వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేది చెక్ చేయండి. ప్లస్ హెడ్ క్వార్టర్స్ కూడా చూడండి. హెడ్ ఆఫీసెస్ కూడా అడగడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఇప్పుడు వీడు అడిగింది గవర్నమెంట్ షేర్ ఎంత ఉందని అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చి 75% ఉందండి. దేంట్లో? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో గవర్నమెంట్ షేర్ ఎంత అంటే యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 75% అని చెప్తాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఎక్స్పాండ్ ఎంపీ లాట్స్. ఎంపీ లాట్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది పార్లమెంట్ లో ఒక ఫండ్ పేరు అని చెప్తాం. పార్లమెంట్ లో ఎవరికి కేటాయించిన ఫండ్ అండి అంటే ఇది పార్లమెంట్ లో ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి సంబంధించిన ఫండ్ అని చెప్తాం. సో ఇంతకీ ఎంపీ లాట్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్తాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్తాం. అంటే ఇది ఫండ్ అని చెప్తాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండ్. సో ఈ ఫండ్ దేనికి సంబంధించిందండి అంటే, దేనికి సంబంధించిన ఫండ్ అండి అంటే ఇది ఆల్మోస్ట్ ఈ పార్లమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఆ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని డెవలప్ చేయడం కోసం యూస్ చేసే ఫండ్ అని చెప్తాం. అంటే ఏదైనా కానీ ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అతని కన్సిస్టెన్సీలో ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా, రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని డెవలప్ చేయాలనుకుంటే ఈ ఫండ్ ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే ఎంపీ లాట్స్ అని పిలుస్తాం. ఇది పార్లమెంట్ గురించి మాట్లాడుతుంది. మన పార్లమెంట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్, ఏ పార్ట్ లో ఉంటుందండి అంటే పార్లమెంట్ అనేది మొత్తం, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా మనకి పార్ట్ 5 లో మాట్లాడతాం. పార్ట్ 5 ఇది సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ అయితే పార్ట్ 6 అనేది స్టేట్ గవర్నమెంట్ గురించి రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఎగ్జామినేషన్స్ లో మేబీ అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి ఈ ఫండ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాట్లాడాం కాబట్టి ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి అడగడానికి స్కోప్ ఉంది. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం. అలాగే ఇంకొక ఫండ్ కూడా ఉందండి, దాన్ని కంటింజెన్సీ ఫండ్ అని కూడా పిలవచ్చు. సో కంటింజెన్సీ ఫండ్, ఇంకొక ఫండ్ కూడా ఉంది, దాన్ని మనం పబ్లిక్ అకౌంట్ ఫండ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. పబ్లిక్ అకౌంట్ ఫండ్ అంటాం. పబ్లిక్ అకౌంట్ ఫండ్. సరే, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే మీనింగ్ ఏంటి? కంటింజెన్సీ ఫండ్ అంటాం. పబ్లిక్ అకౌంట్ ఫండ్ అంటే ఏంటి? సరే, ఈ కంటింజెన్సీ కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది ఆర్టికల్ 266 ఓకేనా 1 లో ఇంక్లూడ్ చేస్తామండి. దట్ ఈస్ అది ఆర్టికల్ 266(2) అనేది దేని గురించి మాట్లాడుతుంటే పబ్లిక్ అకౌంట్ ఫండ్ అంటాం. ఈ కంటింజెన్సీ ఫండ్ అయితే ఆర్టికల్ 267 ఆర్టికల్లో మాట్లాడతాం. ఏది? కంటింజెన్సీ ఫండ్ అంటాం. అంటే అసంఘటిత నిధి అంటాం కదా, అంటే ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్తాం అనమాట. సో కంటింజెన్సీ ఫండ్ అనేది ఎమర్జెన్సీస్ లో యూస్ చేస్తాం. సో దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ యాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే కంటింజెన్సీ ఫండ్ అనేది ఎమర్జెన్సీస్ లో, ఫ్లడ్స్ లో కానీ సైక్లోన్స్ వచ్చిన టైంలో ఈ ఫండ్ ని వాడడం జరుగుతుంది. అటువంటి టైంలో పార్లమెంట్ యొక్క పర్మిషన్ తో పని లేదండి, డైరెక్ట్ గా మన అమౌంట్ ఆఫ్ మనీ తీసుకోవచ్చు అనమాట.
ఓకేనా? సో దాన్ని హెడ్ ఎవరు యాక్ట్ చేస్తారంటే కంటింజెన్సీ ఫండ్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్గా యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్తాం. సో కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి సార్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది ఇది ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే డబ్బుని ఇక్కడ నుంచి తీస్తాం, కానీ ఇక్కడ పార్లమెంట్ యొక్క పర్మిషన్ కావాల్సి వస్తుంది. సో పార్లమెంట్ అప్రూవల్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, పార్లమెంట్ అప్రూవల్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద కంటింజెన్సీ ఫండ్. దెన్ వాట్ అబౌట్ ద పబ్లిక్ అకౌంట్ ఫండ్ అంటే పబ్లిక్ కి సంబంధించిన ఫండ్ ఇక్కడ ఉంటుంది, లైక్ మన ప్రావిడెంట్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, బ్యాంక్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పోస్ట్ ఆఫీస్లో చేసే డిపాజిట్లు మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సరే ఇప్పుడు ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, ఏంటండి అంటే ఈ మూడు ఫండ్స్ లో ఎక్కువ ఫండ్ అనేది ఎక్కడ ఉంటుందని క్వశ్చన్ అడగవచ్చు. ఆన్సర్ వచ్చేటప్పటికి కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం. సో గవర్నమెంట్కి వచ్చే డబ్బులు ఎక్కువ శాతం అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ లోనే ఉంటుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే ఈ రోజు ఇండియాలో చూసే ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అంటే ఆ డబ్బుని కన్సాలిడేటెడ్ ఫండ్ లో నుంచి తీస్తాం. సో అలాగే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాలరీస్ కూడా ఇచ్చే ఫండ్ ఏది అంటే దానికి ఆన్సర్ కూడా కన్సాలిడేటెడ్ ఫండే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సాలరీలు అనేది ఎక్కడి నుంచి ఇస్తున్నారండి అంటే అది కన్సాలిడేటెడ్ ఫండ్ అవుతుంది. అలా పిల్ల స్టేట్కి కూడా స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్ కూడా మెయింటైన్ చేస్తాం. అర్థమైంది కదా? సో ఇది మేబీ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ అడగొచ్చు అండి. ఏమని అడగొచ్చు? సో ఏ ఫండ్ లో నుంచి అమౌంట్ ఆఫ్ మనీ తీయాలి అంటే పార్లమెంట్ యొక్క పర్మిషన్ కావాలి అని అడగొచ్చు. ద ఆన్సర్ వచ్చేటప్పటికి కన్సాలిడేటెడ్ ఫండ్ అవుతుంది. అవసరం లేదు ఎక్కడండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి కంటింజెన్సీ ఫండ్ అంటాం అనమాట. పబ్లిక్ అకౌంట్ ఫండ్ లో కూడా రిక్వైర్మెంట్ పర్మిషన్ అనేది కావాల్సి వస్తుందండి. కాకపోతే ఇది పబ్లిక్ డబ్బే, కాకపోతే పబ్లిక్ మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. సో ఇది అవసరం లేదనమాట. మొత్తం గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సులు మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్ లోనే ఉంటాయి. ఆల్ గవర్నమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్కమ్ ఈస్ ఎట్ కన్సాలిడేటెడ్ ఫండ్, గవర్నమెంట్ బారోయింగ్స్ ఆర్ ఎట్ కన్సాలిడేటెడ్ ఫండ్, గవర్నమెంట్ రిటర్న్ లోన్స్ ఆర్ ఎట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి మాట్లాడదామండి. నెక్స్ట్ వన్ సి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్. సౌండ్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. సో సౌండ్ కి ఎస్ఐ యూనిట్ ఏమవుతుందండి అంటే చాలా మంది డెసిబల్స్ అనుకుంటారండి. డెసిబల్స్ అనేది యూనిట్ అవ్వదు, అదొక మెజర్మెంట్ క్వాంటిటీ అంతే. సో దెన్ ఇక్కడ ఎస్ఐ సౌండ్ కి ఎస్ఐ యూనిట్ ఏమవుతుందంటే పాస్కల్ అని చెప్తాం. పాస్కల్, ఇదే పాస్కల్ ఇంకొక పవర్ కి పాస్కల్ ఈజ్ ఆల్సో ద ఎస్ఐ యూనిట్ ఫర్ ప్రెజర్. ప్రెజర్ కి కూడా ఎస్ఐ యూనిట్ ఏమవుతుందండి అంటే పాస్కలే కన్సిడర్ చేస్తాం అనమాట. ఇంతకుముందు క్లాస్లో మీకు చాలా ఎస్ఐ యూనిట్స్ గురించి మాట్లాడాం. సో డయాట్రీ అనేది ఎస్ఐ యూనిట్ దేనికి అవుతుందండి అంటే దిస్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. ఇది ఇంతకుముందు క్లాస్లో ఎగ్జామ్లో అడిగినట్టు పవర్ ఆఫ్ లెన్స్ అనేది. సో దానికి ఎస్ఐ యూనిట్ ఏమవుతుందంటే డయాట్రీ అనేది ఎస్ఐ యూనిట్ కిందకి కన్సిడర్ చేస్తాం. సో అలాగే జౌల్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అవుతుందండి అంటే వర్క్ కావచ్చు, అలాగే ఎనర్జీ కావచ్చు. ఓకేనా? వర్క్ కి, ఎనర్జీకి, అలాగే హీట్ కి, వీటన్నిటికీ ఎస్ఐ యూనిట్ ఏమవుతుందంటే జౌల్ కిందకే మాట్లాడతాం అనమాట. దెన్ అలాగే వెలాసిటీ అవ్వచ్చు, స్పీడ్ అవ్వచ్చు, ఈ రెండింటికి ఎస్ఐ యూనిట్ ఏమవుతుందండి అంటే మీటర్ పర్ సెకండ్ అనేది ఎస్ఐ యూనిట్ కిందకి మాట్లాడతాం. సో యాక్సిలరేషన్ కి ఎస్ఐ యూనిట్ ఏమవుతుందండి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పాము ఇంతకుముందు క్లాస్లో. ఓకేనా? ప్రెజర్ కి ఏమవుతుంది దట్ ఈస్ పాస్కల్ అని చెప్తాం అనమాట. సో ఫోర్స్ కి ఏమవుతుందంటే న్యూటన్ అని చెప్పాను. ఫోర్స్ కి ఏమవుతుంది ఎస్ఐ యూనిట్ అనేది న్యూటన్ అనేది ఫోర్స్ కి ఎస్ఐ యూనిట్ కిందకి మాట్లాడాను. ఇలా చాలా ఎస్ఐ యూనిట్స్ అనేది చాలా క్లాస్లో మాట్లాడేవండి. ప్రీవియస్ క్లాస్ షిఫ్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడో ఒకసారి ఎస్ఐ యూనిట్స్ గురించి చెప్తున్నప్పుడు చాలా ఎస్ఐ యూనిట్స్ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. చూడండి ఎగ్జామినేషన్స్ లో ఈ క్వశ్చన్ అడిగారు, ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, ప్రెజర్ గురించి క్వశ్చన్ అడిగారు, అలాగే పాస్కల్ ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఇప్పుడు సౌండ్ గురించి అడుగుతున్నారు. సౌండ్ కూడా ఎస్ఐ యూనిట్ అనేది ఇదే అవుతుంది అనమాట. దెన్ ఓకేనా? దెన్ కేజీ పర్ మీటర్స్ క్యూబ్ అనేది డెన్సిటీ అవుతుంది అనమాట. డెన్సిటీకి ఎస్ఐ యూనిట్ అనేది కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటాం. క్యూబిక్ మీటర్స్ అనేది వాల్యూమ్ కి ఎస్ఐ యూనిట్ అవుతుందని చెప్తాం. సరే నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ వన్ చూడండి. సో హూ వాజ్ ద ఫస్ట్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ వెన్ వాజ్ ద ఫస్ట్ ఎలక్షన్స్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొదటి ఎన్నికలు ఎప్పుడు జరిగాయని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎప్పుడు జరిగాయండి? 1947లో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాతే ఎలక్షన్ జరిగేది. అంటే 1952 సంవత్సరంలో ఎలక్షన్స్ జరిగాయని చెప్తాం. అప్పుడు ఈ టైంలో మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి అంటే తెలిసిందే కదా, జవహర్లాల్ నెహ్రూ గారని. సో ఇండియాలో ఎక్కువ సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేసిన పర్సన్ కూడా ఆయనే. మొత్తం 16 సంవత్సరాలు యాక్ట్ చేశారు, మోర్ దెన్ 16 ఇయర్స్ ఆఫ్ టైం. సో ఓకే, అన్ని సంవత్సరాలు యాక్ట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే వీ కెన్ సీ ద ఆన్సర్ షుడ్ బి జవహర్లాల్ నెహ్రూ గారే అన్ని ప్రైమ్ మినిస్టర్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో ఇండియాకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ కింద ఎవరిని యాక్ట్ చేశారండి అంటే ఆ పర్సన్ పేరు ఓకేన్సే దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గా యాక్ట్ చేస్తున్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ యాక్ట్ చేస్తున్నారు అని చెప్తాం. అప్పట్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గుల్జారీలాల్ అందాగోర్ కూడా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే మరి అప్పట్లో లా అండ్ జస్టిస్ కి మినిస్టర్ ఎవరు ఉన్నారు ఏంటి అంటే ఫస్ట్ ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ ద ఆన్సర్ షుడ్ బి బిఆర్ అంబేద్కర్ గారు యాక్ట్ చేశారని చెప్తాం. సో మరి ఆ టైంలో దట్ ఈస్ కళాసే బల్దేవ్ సింగ్ అనే పర్సన్ డిఫెన్స్ మినిస్టర్ గా యాక్ట్ చేయడం జరిగింది. బల్దేవ్ ఇతను డిఫెన్స్ మినిస్టర్ కింద యాక్ట్ చేశారని చెప్తాం. అమృత్ కౌర్ అనే పర్సన్ హెల్త్ మినిస్టర్ కింద యాక్ట్ చేశారు. హూ ఇస్ ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. అమృత్ కౌర్
ఈవిడ ఇండియాకి ఫస్ట్ హెల్త్ మినిస్టర్ అవుతారు, ఇతను ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్, ఈయన ఫస్ట్ హోమ్ మినిస్టర్ అవుతారు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఇండియాకి ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నేను ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం? హూ ఇస్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వీ కెన్ సే షణ్ముఖన్ శెట్టి గురించి మాట్లాడతాం, షణ్ముఖన్ శెట్టి. సో మన ఇండియాకి 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆ రోజు మన ఇండియాలో మొత్తం 14 క్యాబినెట్ మినిస్టర్లు మాత్రమే ఉన్నారు, 14 మెంబర్స్ మాత్రమే ఉన్నారండి. వాళ్ళలో వీళ్ళు కొంతమంది అవుతారనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామా? లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే వెన్ డిడ్ ద దట్ ఈస్ చాద్విక్ డిస్కవర్ ద ఆటమ్స్ ఓన్లీ. సో వాట్ డిడ్ చాడ్విక్ అనే పర్సన్ ఏం డిస్కవర్ చేశాడని అడుగుతున్నారు. దేంట్లో? ఆటంలో. ఇతను ఏం డిస్కవర్ చేశాడండి చాడ్విక్ అనే పర్సన్ అంటే? హీ డిస్కవర్ ద న్యూట్రాన్స్ ని డిస్కవర్ చేశాడని చెప్తాం. జేమ్స్ చాడ్విక్ అండి అసలు పేరు ఇతంది. జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్స్ ఐడెంటిఫై చేశారు. మరి ఎలక్ట్రాన్స్ ఐడెంటిఫై చేసిన పర్సన్ పేరు ఏంటి అంటే జేజే థామ్సన్ అంటాం కదా, జేజే థామ్సన్. మరి ఆటంలో ఉండేవి ఏంటి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటాం. ఇతనేమో న్యూట్రాన్స్ అయిపోయింది, అతనేమో ఎలక్ట్రాన్స్ అయిపోయాడు. ఇంకా మిగిలింది ప్రోటాన్స్ కదా. రూదర్ఫోర్డ్ అనే పర్సన్, రూదర్ఫోర్డ్ అనే పర్సన్ దేన్ని ఐడెంటిఫై చేశాడండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ప్రోటాన్స్. న్యూక్లియస్ ఐడెంటిఫై చేసిన పర్సన్ కూడా రూదర్ఫోర్డ్ గురించి మాట్లాడతాం అనమాట. సరే, ఇవన్నీ కూడా ఈ కొన్ని క్వశ్చన్స్ అనండి ఆల్మోస్ట్. కాబట్టి ఖచ్చితంగా కెమిస్ట్రీలో అయినా కానీ ఫిజిక్స్లో అయినా కానీ ఇన్నోవేషన్స్ గురించి చూడండి. ఏ ఇన్నోవేషన్స్ అయినా కానీ ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఆల్మోస్ట్ ఈ 3 క్వశ్చన్లు ఇప్పుడు 3 సార్లు 4 సార్లు అడిగి ఉన్నారు ప్రతి షిఫ్ట్లో, ఏదో ఒక షిఫ్ట్లో. ఫస్ట్ ఫేజ్లో, ఈ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు టచ్ చేశాడు, కానీ ఫస్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ఒకసారి ఎలక్ట్రాన్స్ గురించి అడిగాడు, ఒకసారి ప్రోటాన్ గురించి అడగడం జరిగింది. సో కాబట్టి ఒక్కసారి మరి ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడండి. అలాగే పీరియాడిక్ టేబుల్ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో పీరియాడిక్ టేబుల్ గురించి క్వశ్చన్లు అడిగారు, కానీ సెకండ్ ఫేజ్లో ఇంకా స్టార్ట్ అవ్వాలి. మేబీ రావడానికి స్కోప్ ఉందండి. రాబోయే రాజుల్లో రాబోయే నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరైతే రాస్తారో వాళ్ళకి పీరియాడిక్ టేబుల్ మీద కూడా క్వశ్చన్ రావచ్చేమో. సో జస్ట్ చెక్ ద పీరియాడిక్ టేబుల్స్. వాళ్ళ ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటి, ఓకేనా? ఇనర్ట్ గ్యాసెస్ ఒకసారి చూసుకోవాలి. దెన్ సి నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ టాకింగ్ అబౌట్ డిస్క్రైబింగ్ అబౌట్ సిటిజన్షిప్. భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో ఏ పార్ట్ అనేది, ఏ భాగం అనేది పౌరసత్వం గురించి మాట్లాడుతున్నారని క్వశ్చన్ అడుగుతున్నారు. ద ఆన్సర్ వచ్చేటికి పార్ట్ 2 అవుతుందండి. పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు మాట్లాడతాయి. ఈ ఆర్టికల్స్ అనేవి దేని గురించి చెప్తాయండి అంటే సిటిజన్షిప్ గురించి మాట్లాడడం జరుగుతుంది, పౌరసత్వం గురించి అంటాం. సో పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో చూసారా, పార్ట్ 1 అంటాం. సో పార్ట్ 1 దేని గురించి మాట్లాడుతుందండి అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి మాట్లాడతాం. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటాం. సో టెరిటరీస్ గురించి పార్ట్ 1 మాట్లాడుతుంది. పార్ట్ 2 ఆల్రెడీ సిటిజన్షిప్ రాసాం కదా. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 12 నుంచి పార్ట్ 3 దేని గురించి మాట్లాడుతున్నాం? పార్ట్ 3 అనేది ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం. సో అంటే ఎక్కడి నుంచి వరకు మాట్లాడుతుంది? 12 నుంచి 35 వరకు ఇది మాట్లాడుతుంది అనమాట. మరి 36 ఆర్టికల్ నుంచి 50, ఓకేనా, 51 వరకు మాట్లాడేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ అంటాం. ఇది ఏ పార్ట్ అవుతుందండి అంటే పార్ట్ 4 అవుతుంది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ అయితే పార్ట్ 4A అవుతుంది. చూసారా, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడతాం. పార్ట్ 5 అనేది సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. పార్ట్ 6 వచ్చి స్టేట్ గవర్నమెంట్ అవుతుంది అనమాట. సో వీటిలో ఏ పార్ట్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. వీడు అడిగింది ఇప్పుడు పార్ట్ 2నే కదా, సిటిజన్షిప్ గురించి అడిగాడు కాబట్టి. మొత్తం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే టోటల్ 25 పార్ట్స్ ఉన్నాయని చెప్తాం. ఎన్ని పార్ట్స్ అండి? కరెంట్లీ వీ హ్యావ్ ద టోటల్ 25 పార్ట్స్ ఆర్ దేర్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ ద టోటల్ 12 షెడ్యూల్స్ ఆర్ దేర్. 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి. సో ఆ పార్ట్స్ ఎక్కడి నుంచి ఏ ఆర్టికల్స్ వరకు వస్తున్నాయో ఒకసారి చూడండి. సో మేబీ ఎగ్జామినేషన్స్ లో అడగడానికి స్కోప్ ఉన్నాయి. సో ఇప్పుడు అడిగింది సిటిజన్షిప్ గురించి అడిగారు కాబట్టి ఆన్సర్ షుడ్ బి పార్ట్ 1 to 5 to 11 అని చెప్తాం. మళ్ళీ చూడండి ఒకసారి. సో పార్ట్ 1 ఈస్ యూనియన్ ఇట్స్ టెరిటరీస్. పార్ట్ 2 సిటిజన్షిప్ అంటాం. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 12 to 35. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అంట. పార్ట్ 4 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్, ఇది పార్ట్ 4 అవుతుంది. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది పార్ట్ 4లో ఏ అవుతుంది అనమాట. మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది పార్ట్ 5 అవుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడతామంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి 52nd ఆర్టికల్ నుంచి 151 గురించి 151 వరకు మాత్రం మనం దేని గురించి చెప్తామండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడతాం. సో మరి 152 ఆర్టికల్ నుంచి 153 నుంచి దాని మొత్తం మనకి స్టేట్ గవర్నమెంట్ గురించి డిస్క్రైబేషన్ జరుగుతుంది అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విచ్ టోర్నమెంట్ ఈస్ ప్లేడ్ ఆన్ క్లే కోర్ట్. అరే రాత్రి క్లాస్ లో చెప్పింది చూసారు ఈ క్వశ్చన్ అనేది. క్లే కోర్ట్ లో ఆడే గేమ్ ఏది? కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని నిన్న క్వశ్చన్ అడిగారు. కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ రఫెల్ నాడల్ని పిలుస్తారు. ఓకేనా, మొత్తం 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్స్ గెలిచాడు కాబట్టి అతని కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని పిలుస్తాం. మరి కింగ్ ఆఫ్ గ్రాస్ కోర్ట్ ఎవరిని పిలుస్తారంటే రోజర్ ఫెదరర్ అని చెప్పాను. గ్రాస్ కోర్ట్ ఆడేది వింబుల్డన్స్ లో, క్లే కోర్ట్ ఆడేది దేంట్లో అండి అంటే వీ కెన్ సే ఫ్రెంచ్ ఓపెన్స్ అవుతాయి. మరి హార్డ్ కోర్ట్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్స్ ఒకటి, యూఎస్ ఓపెన్స్, ఈ రెండు కూడా ఏమవుతాయి? హార్డ్ కోర్ట్స్ కిందకి మాట్లాడతాం. ఇప్పుడు అడిగింది ఏంటి? వాడు క్లే కోర్ట్ కదా. క్లే కోర్ట్ అంటే ఆన్సర్ ఏమవుతుందంటే వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి ఫ్రెంచ్ ఓపెన్స్. ఇది నిన్న క్లాస్ లో చెప్పిందేగా, దట్ టుడే వీ గాట్ ఏ క్వశ్చన్ ఓన్లీ. చూసారా?
అందుకే చెప్పిన స్లాట్ ఒకసారి మళ్ళీ చూడండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ పడుతున్నాయి. దాన్ని చూడండి. ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన పర్సన్ అడగొచ్చేమో మీ స్లాట్ లో. చూడండి ఎవరు ఇప్పుడు వరకు 20 సార్లు గెలిచారండి. ఎవరంటే రోజర్ ఫెదరర్ ఫస్ట్, తర్వాత రఫేల్ నాడల్ ఇద్దరు ఈక్వల్ గా చేశారు 2020. అతను 20 గ్రాండ్ స్లామ్, ఇతను 20 గ్రాండ్ స్లామ్ అవుతాయి. సో నెక్స్ట్ క్లాస్ లో కింగ్ ఆఫ్ గ్రాస్ కోర్ట్ అంటే రోజర్ ఫెదరర్ పేరు చెప్పండి. గ్రాస్ కోర్ట్ ఆడేది ఎక్కడండి అంటే వింబుల్డన్స్ టోర్నమెంట్ అని చెప్పాలి. గ్రాండ్ స్లామ్ దేంట్లో ఇస్తారండి అంటే మొత్తం 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయని మాట్లాడాలి. సరే, 17 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన పర్సన్ ఎవరండి అని ఎగ్జామ్ లో అడిగితే నోవాక్ జోకోవిచ్ పేరు చెప్పండి. నోవాక్ జోకోవిచ్ ఏ దేశం అండి అంటే సెర్బియా అని చెప్పాలి. రఫేల్ నాడల్ ఏ కంట్రీ అంటే దట్ ఈస్ స్పెయిన్ అని చెప్తాం. రోజర్ ఫెదరర్ ఏ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ అని చెప్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ద ప్రెజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే కదా. ప్రెజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ను చెప్పాను ఆల్రెడీ నిన్న క్లాస్ లో మీకు మాట్లాడాను. క్యాబినెట్ మినిస్టర్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు చూసుకోండి అని. సో చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారండి. ఫైనాన్స్ మినిస్టర్ పేరేంటి అని. వి నో ద పర్సన్ నేమ్ ఇస్ నిర్మలా సీతారామన్. ఓకేనా. మరి డిఫెన్స్ మినిస్టర్ పేరు ఏంటంటే రాజ్నాథ్ సింగ్ అని చెప్తాం. హోమ్ మినిస్టర్ ఎవరంటే అమిత్ షా అని చెప్తాం. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్సే. మరి అండ్ ప్రకాష్ జవదేకర్ అనే పర్సన్ ఎవరండి అని అడిగితే ఏం చెప్తాం? ప్రకాష్ జవదేకర్. సో ప్రకాష్ జవదేకర్ ఎవరండి అంటే వీ కెన్ సే హీస్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అవుతారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీస్ ప్రకాష్ జవదేకర్ అని చెప్తాం. అలాగే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా ప్రకాష్ జవదేకరే. దెన్ అండ్ హూ ఈస్ ఆ పర్సన్ ఈస్ నరేంద్ర సింగ్ తోమార్ ఎవరండి అంటే వీ కెన్ సే నరేంద్ర సింగ్ తోమార్ అనే పర్సన్ ఎవరండి అంటే ఇతను నరేంద్ర సింగ్ తోమార్ ఇతను అగ్రికల్చర్ మినిస్టర్ అవుతారు. అలాగే హర్సిమ్రాత్ కౌర్ బదల్ రిజైన్ చేసిన తర్వాత ఇతను ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ కూడా ఇతను అయ్యారనమాట. ఎవరు? ద పర్సన్ ఈజ్ నరేంద్ర సింగ్ తోమార్ అని చెప్తాం. దెన్ విచ్ పర్సన్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ మరి స్మృతి ఇరానీ ఎవరండి? స్మృతి ఇరానీ ఎవరండి అంటే వీ కెన్ సే షీజ్ అ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్, అలాగే టెక్స్టైల్ మినిస్టర్ కూడా. 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఇవి దగ్గర. టెక్స్టైల్ మినిస్టర్ అలాగే హ్యూమన్ రిసోర్స్ టెక్స్టైల్ మినిస్టర్ ప్లస్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా ఈవిడే అవుతుంది అనమాట. దెన్ ఎవరు? దట్ ఈస్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి అంటే దట్ ఈస్ నఖ్వీ అవుతారండి, మహమ్మద్ నఖ్వీ. సో ఓకేనా, అతను మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిందకి మాట్లాడతాం. దెన్ గజేంద్ర సింగ్ షెకావత్ అనే పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అవుతారు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గజేంద్ర సింగ్ షెకావత్ అని చెప్తాం. ఇలా చాలా మంది పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు? ఓకేనా. మహమ్మద్ అక్బాస్ నఖ్వీ అనే పర్సన్ ఎవరండి అంటే వీ కెన్ సే మహమ్మద్ అక్బాస్ నఖ్వీ హీస్ కన్సిడర్ ఏ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ అని చెప్తాం అనమాట. దెన్ రామ్ విలాస్ పాస్వాన్ అనే పర్సన్ చనిపోయిన తర్వాత ఆ పోర్ట్ఫోలియో ఎవరికి ఇచ్చారని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. రామ్ విలాస్ పాస్వాన్ ఇంతకు ముందు కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ కింద ఉన్నారు కదా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పోర్ట్ఫోలియోని సురేష్ దట్ ఈస్ రైల్వే మినిస్టర్ ఉన్నారు చూసారా, పీయూష్ గోయల్ ఉన్నారు చూసారా రైల్వే మినిస్టర్, అతనికి ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. సో పీయూష్ గోయల్ ఈజ్ కామర్స్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, అలాగే ఇప్పుడు కన్స్యూమర్ అండ్ అఫైర్స్ మినిస్టర్ కూడా అతనే అవుతారనమాట. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్లాక్ సాయిల్ కి పేరేంటి అని ఇంకొక పేరు అడుగుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెగూర్ నేల, రెగూర్ సాయిల్ అని పిలుస్తారనమాట. లెగ్జిటిమేట్ అని ఏ సాయిల్ ని పిలుస్తారండి అంటే రెడ్ సాయిల్ ని పిలుస్తాం. ఓకేనా. రెడ్ సాయిల్ కి లెగ్మైట్ అనే పేరు దేనికి ఉంది అంటే వీ కెన్ సే దట్ ఈస్ రెడ్ సాయిల్ కి లెగ్మైట్ అనే పేరుతో పిలుస్తారు అనమాట. ఓకేనా. దెన్ అలాగే సాయిల్స్ కి వేరే పేర్లు ఏమైనా ఉంటే అవి కూడా చూసుకోండి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. అండ్ హూ రిసీవ్డ్ ద పద్మభూషణ్ అవార్డ్ ఇన్ లిటరేచర్ 2020? సో 2020 సంవత్సరం లిటరేచర్ లో పద్మభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. యాక్చువల్ గా పద్మ అవార్డ్స్ అనేది ఏ ఫీల్డ్ లోనే ఇస్తారు. ఒక పర్టికులర్ ఫీల్డ్ అని కాదండి. ఆర్ట్స్ లో ఇస్తారు, సోషల్ సర్వీస్ లో ఇస్తారు, పాలిటిక్స్ లో ఇస్తారు, గేమ్స్ లో ఇస్తారు. ఒక పర్టికులర్ పర్సన్ అని కాదండి. దెన్ ఏ ఫీల్డ్ లోనే ఇస్తారు. కానీ వీడు క్వశ్చన్ మరి ఇలా అడిగారో ఎలా అడిగారో తెలియదు. బట్ వీ గాట్ ఏ క్వశ్చన్స్ లైక్ దిట్ ఓన్లీ. మాకు ఇచ్చిన స్టూడెంట్స్ కొంతమంది ఇలా క్వశ్చన్ ఇచ్చారని చెప్పడం జరిగింది. సో దట్స్ వే అలా కాబట్టి దాని రిలేటెడ్ క్వశ్చన్ డిజైన్ చేసామండి. సో ఏంటది అంటే 2020 సంవత్సరంలో లిటరేచర్ లో పద్మభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారండి అని అడిగారు. సో వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మనోజ్ దాస్ అనే పర్సన్ కి, అలాగే జగదీష్ సేత్ అనే ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరికి 2020లో పద్మ అవార్డ్స్ లో ఎస్పెషల్లీ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్తాం. అంటే 2020లో మనకి ప్రతి సంవత్సరం పద్మ అవార్డ్స్ ఇస్తారండి. ఈ పద్మ అవార్డ్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1954లో స్టార్ట్ చేశారు. వీటిని సివిలియన్ అవార్డ్స్ అని పిలుస్తాం అనమాట. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అంటాం. కానీ హైయెస్ట్ సివిలియన్ లో టాప్ మోస్ట్ అవార్డు వచ్చి భారతరత్న, తర్వాత పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ అవుతాయి కదా. మరి 2020 సంవత్సరంలో మొత్తం పద్మ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఏం చెప్తామండి అంటే మొత్తం 141 మందికి ఇచ్చారని చెప్తాం. 141. దీంట్లో పద్మ విభూషణ్ అవార్డు అనేది ఎంతమందికి ఇచ్చారని ఎగ్జామ్ అడిగితే 7 అని చెప్తాం. పద్మభూషణ్ అవార్డు ఎంతమందికి ఇచ్చారండి అంటే వీ కెన్ సే 16 మందికి ఇచ్చారని చెప్తాం. పద్మశ్రీ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారంటే 118 మందికి ఇచ్చారంట. మొత్తం కలిపితే 141 మెంబర్స్ అయ్యారు. పద్మ అవార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం ఏ రోజు ఇస్తారండి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేది జనవరి 26వ తారీఖు అవుతుంది. ఎందుకంటే మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ రోజున ఈ అవార్డు ఇవ్వడం ప్రజెంట్ చేస్తారనమాట. ఓకేనా. మరి రాబోయే రోజుల్లో మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా.
ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ లో మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. మరి ఆ రోజు మళ్ళీ కొత్తగా పద్మ అవార్డ్స్ ని అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు. ఆ రోజుకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి పద్మ అవార్డ్స్ ని, మన ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు చూసారు, అక్కడ వాళ్ళకి పద్మ అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తారనమాట. సరే, ఇప్పుడు ఇంతకు ముందు పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారండి? ఎగ్జామ్ అడిగితే మొత్తం 7గురికి ఇచ్చారని చెప్తాం. వాళ్ళలో ఫేమస్ పర్సన్స్ ఉన్నారండి. అరుణ్ జైట్లీకి ఇవ్వడం జరిగింది, సుష్మా స్వరాజ్ కి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు, జార్జ్ ఫెర్నాండెస్ అనే పర్సన్ కి కూడా పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే అనురుద్ జౌగ్రత్ అనే పర్సన్, మారిషస్ కంట్రీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇలా కొంతమందికి పద్మ, అలాగే చినిలాల్ అనే పర్సన్ కి కూడా పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఒక స్వామీజీకి, కేరళలో ఉన్న ఉడిపిలో ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన కూడా పద్మ విభూషణ్ అవార్డు, చనిపోయారండి అతను. చనిపోయిన తర్వాత కూడా మొత్తం లాస్ట్ ఇయర్ 12 మంది చనిపోయిన తర్వాత కూడా పద్మ అవార్డ్స్ ఇచ్చారు. అదే లాస్ట్ ఇయర్ 2020లో పోస్ట్యూమస్ అంటే చనిపోయిన తర్వాత ఎంతమందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారండి అని చెప్తే ఏం చెప్పాలంటే 12 మందికి. సో 2020లో ఎంతమంది ఫారినర్స్ కి పద్మ అవార్డ్స్ ఇచ్చారండి అంటే 18 మందికి అని చెప్తాం. 18 మందికి ఫారినర్స్ కి పద్మ అవార్డ్స్ ఇచ్చారు, పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. సారీ, పద్మ అవార్డ్స్ అండి, విభూషణ్ అని కాదు, మొత్తం పద్మ అవార్డ్స్ లో అది పద్మభూషణ, పద్మ విభూషణ, పద్మశ్రీ అని కాదు, మొత్తం 18 మంది ఫారినర్స్ కి, ఎన్ఆర్ఐస్ కి ఇచ్చారు. 12 మంది చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 141 మందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారు. వాళ్ళలో బాగా పద్మవిభూషణ్ మనం బాగా చెప్పుకునే పర్సన్స్ ఎవరండి అంటే చనిపోయిన తర్వాత మన జార్జ్ ఫెర్నాండెస్ అనే పర్సన్ చనిపోయిన తర్వాత వచ్చింది. దెన్ అరుణ్ జైట్లీ అవ్వచ్చు, అలాగే దెన్ సుష్మా స్వరాజ్ కానీ, ఆ కేరళలో ఉన్న ఒక స్వామీజీ అని చెప్పాను చూసారు, ఆయన, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇచ్చిన పర్సన్స్ ఏనండి. దెన్ సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్, దెన్ వేర్ వాజ్ ద కాజిరంగా నేషనల్ పార్క్ వాస్ లొకేటెడ్? అరే అలాగే నిన్న ఒక క్వశ్చన్ చూసామండి. యాక్చువల్గా నిన్న ఒక క్వశ్చన్ అడిగారు. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఎవరికి రాజు ఖేలరత్న అవార్డు 2018లో ప్రజెంట్ చేశారని క్వశ్చన్ అడిగారు. బట్ వి థాట్, మనం అనుకోకుండా మేరీ కామ్ పేరు చెప్పడం జరిగింది. బట్ యాక్చువల్లీ మీరాభాయ్ చాను అనే పర్సన్కి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చి మీరాభాయ్ చాను. నిన్న క్వశ్చన్ కి చిన్న కరెక్షన్ అండి, మీరాభాయ్ చాను. ఈ మీరాభాయ్ చాను పర్సన్ ఎవరండి అంటే షీఈ్ అ రెజ్లర్ అండి. ఈవిడ రెజ్లర్. ఈవిడ కూడా మణిపూరే. షీఈ్ ఆల్సో బిలాంగ్స్ టు మణిపూరే. ఈవిడ కూడా మణిపూరేనండి. కాకపోతే మేరీకామ్ అనే పర్సన్, మ్యారీకామ్ ఎవరండి అంటే మ్యారీకామ్ ఈజ్ వీ కెన్ సే షీఈ్ అ బాక్సర్, బట్ దిస్ పర్సన్ ఈజ్ రెజ్లర్ అండి. ఇతను రెజ్లర్ అని చెప్తాం. మరి మ్యారీకామ్ కి కూడా పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకేనా? మ్యారీకామ్ కూడా పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. సో అనుకోకుండా ఆన్సర్ మ్యారీకామ్ చెప్పాం, బట్ యాక్చువల్ ఆన్సర్ షుడ్ బి మీరాభాయ్ చాను అండి. షీఈ్ అ రెజ్లర్ ఫ్రమ్ మణిపూర్. ఓకేనా? సరే, అదొకటి కొంచెం కరెక్ట్ చేసుకోండి. దాని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగారండి? ఆల్మోస్ట్ ఇది ఒక సెకండ్ టైమో థర్డ్ టైం అడగడం జరిగింది. కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ అని. యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి అస్సాం. అస్సాంలో కాజిరంగా నేషనల్ పార్క్ ఉందండి. అలాగే అస్సాంలో ఉన్న ఇంకొన్ని నేషనల్ పార్కుల గురించి మాట్లాడదామండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ దానికి ఒక కోడ్ చెప్దాం. ఏ మ్యాన్ నేమ్ ఈస్ రంగా, ఏ మ్యాన్ నేమ్ ఈస్ రంగా. కోడ్ ఒకటి చెప్తున్నానండి. ఏ మ్యాన్ నేమ్ ఈస్ రంగా లైక్స్ ఆరెంజ్ అండ్ ఖోవా. ఇది ఒక చిన్న కోడ్ అని చెప్తామండి. అంటే వీళ్ళలో ఏ మ్యాన్ అంటే ఏంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మ్యాన్ మీన్స్ కాజిరంగా. సారీ, మ్యాన్ అంటే దట్ ఈస్ మానస్ అంటాం. మ్యాన్ అంటే ఇక్కడ మానస్ నేషనల్ పార్క్ అని, మ్యాన్ ఫర్ మానస్ నేషనల్ పార్క్. దెన్ నేమ్ అంటే నమేరి నేషనల్ పార్క్ అంటాం. నేమ్ ఫర్ నమేరి నేషనల్ పార్క్. ఇది ఒక నేషనల్ పార్క్ అవుతుంది. అలాగే ద మెయిన్ రంగా కదా, రంగా అంటే యూ కెన్ సే దట్ ఈస్ కాజిరంగా నేషనల్ పార్క్. రంగా అంటే కాజిరంగా. దెన్ లైక్స్ ఆరెంజ్ అంటే దట్ ఈస్ ఓరంగ్ నేషనల్ పార్క్ అంట, ఓరంగ్ నేషనల్ పార్క్. ఖోవా అంటే దట్ ఈస్ దిబ్రూ సైఖోవా. దిబ్రూ సైఖోవా. ఖోవా అంటే మనకు స్వీట్ ఉంది చూసారు, కోవా అని. సో ఖోవా అంటే దిబ్రూ సైఖోవా అంటాం. ఆరెంజ్ అంటే ఓరంగ్ అని. దెన్ రంగా అంటే కాజిరంగా అంటాం. మ్యాన్ అంటే దట్ ఈస్ మానస్ అంటాం. నేమ్ అంటే నమేరి అంటాం. ఇవన్నీ కూడా మనకి అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్లు అవుతాయండి. సో ఇవి మానస్ ఒకటి, నమేరి నేషనల్ పార్క్ ఒకటి, కాజిరంగా నేషనల్ పార్క్ ఒకటి, ఆరెంజ్ నేషనల్ పార్క్ ఒకటి, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ ఒకటి. ఇవన్నీ మనకి అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ అంటాం. సో అస్సాం చీఫ్ మినిస్టర్ పేరేంటని ఎగ్జామ్లో అడిగితే ఏం చెప్తాం? సర్బానంద సోనోవాల్ ఈజ్ చీఫ్ మినిస్టర్ కదా. ఓకేనా? బన్వారీలాల్ పురోహిత్ అనే పర్సన్, అస్సాం చీఫ్ మినిస్టర్ పేరు ఏంటంటే సర్బానంద సోనోవాల్ అనే పర్సన్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారని చెప్తామండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఈ అస్సాంలో మనకి ఒక గౌహటి, అస్సాంకి క్యాపిటల్ ఏంటి? డిస్పూర్. సో ఈ మధ్యంగా స్టేట్ క్యాపిటల్స్ కూడా అడుగుతున్నారు. అస్సాంకి క్యాపిటల్ ఏంటి? డిస్పూర్ అవుతుంది. ఈ అస్సాంలో డిస్పూర్లో కాకుండా గౌహటిలో మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఏది ఇందాక చెప్పాను, దట్ ఈస్ వి కెన్ సే లోక్ప్రియా గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈ అస్సాంలోనే ఉందని చెప్తామండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ మినరల్ ఈస్ ఫౌండ్ ఇన్ కోరట్పుట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోరాపుట్ అనేది ఇది ఒక ప్లేస్ అండి. ఎక్కడండి? ఇది ఒక సిటీ అని చెప్పొచ్చు. ఈ సిటీ ఎక్కడ ఉందండి అంటే ఒడిస్సాలో ఉంది.
సో కోరట్పుట్ అనే ప్లేస్ లో ఏది ఎక్కువగా దొరుకుతుంది అంటాం. సో ఒరిస్సాలో మాక్సిమం దొరికే మనకి చాలా మినరల్స్ లో ఒకటి బాక్సైట్. బాక్సైట్ ఎక్కువగా ఒడిశాలోనే దొరుకుతుంది. బాక్సైట్ ఒకటే కాదండి, నికిల్ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే ఒడిశా స్టేట్ లోనే దొరుకుతుంది. అలాగే మ్యాంగనీస్ అనేది కూడా మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ అనేది కూడా ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే ఒడిశాలోనే. క్రోమైట్ అనే కెమికల్, క్రోమైట్ అనే ఒక మినరల్ కూడా ఇది ఒడిశాలోనే దొరుకుతుంది. ఐరన్ కూడా ఎక్కువగా దొరికేది ఒడిశాలోనే. ఐరన్ కూడా ఎక్కువగా ఒడిశాలోనే దొరుకుతుంది. కోల్ అండ్ కోబాల్ట్, కోల్ కామా కోబాల్ట్ ఇవి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి? కోబాల్ట్. ఇది ఇంతకుముందు క్లాస్ లో చెప్పానండి మీకు, జార్ఖండ్ లో దొరుకుతాయి. జార్ఖండ్ కోల్ అండ్ కోబాల్ట్ అనేది జార్ఖండ్ లో దొరకడం జరుగుతుంది. దెన్ అలాగే ఇంకొక పాయింట్స్ ఏంటంటే, ఇంకొక పాయింట్ కూడా చెప్దామండి. జిప్సమ్ కానీ, ఇది కూడా మీకు చెప్పింది, జిప్సమ్ అవ్వచ్చు, అలాగే లెడ్ కానీ, ఓకేనా, జింక్ కానీ, ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే రాజస్థాన్ స్టేట్ గురించి మాట్లాడతాం, రాజస్థాన్. అలాగే ఆస్బాస్టిస్ అనేది కూడా ఒక మినరల్ అండి, అది కూడా రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది. దెన్ అలాగే ఇంకేం చెప్పొచ్చు అండి అంటే యూ కెన్ సే మైకా ఒకటి, మైకా ఎంఐసిఏ మైకా ఒకటి, అలాగే లైమ్ స్టోన్ ఒకటి, ఓకేనా, లైమ్ స్టోన్, అలాగే యురేనియం. సో యురేనియం అండి, ఇవన్నీ మనకి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఆంధ్రప్రదేశ్ అండి. కానీ ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి స్లాట్ లో చెప్పినప్పుడు యురేనియం కేరళ అని చెప్పినట్టు ఉన్నానండి. బట్ ఆన్సర్ కరెక్ట్ చేసుకోండి, ద ఆన్సర్ షుడ్ బి ఆంధ్రప్రదేశ్ అండి. యురేనియం ఎక్కువగా దొరికేది ఆంధ్రప్రదేశ్ లోనే దొరుకుతుంది. అలాగే థోరియం ఒకటి, థోరియం థోరియం ఒకటి, అలాగే రబ్బర్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే కేరళ స్టేట్ అని చెప్పొచ్చు. థోరియం అలాగే ఇవి కేరళ స్టేట్ లో ఎక్కువగా దొరుకుతాయని చెప్తాం. అంటే ఈ మధ్య కాలంలో వీడు ఈ స్లాట్ లో వాడు ఇక్కడ ఓర్స్ మీద కూడా పడ్డాడండి. సరే మినరల్స్ అనేది ఎక్కడ ఎక్కువ దొరుకుతున్నాయని కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఒకసారి అది కూడా చెక్ చేయండి, ఓకేనా. సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి మాట్లాడదాం. అలాగే కాపర్, అలాగే కాపర్ ఒకటి, డైమండ్స్ ఒకటి మధ్యప్రదేశ్ అవుతాయి. గోల్డ్ అయితే కర్ణాటక స్టేట్ లో ఎక్కువగా దొరుకుతుందని చెప్తాం. సిల్వర్ కూడా రాజస్థాన్ స్టేట్ ఏనండి, సిల్వర్ ఈజ్ ఆల్సో రాజస్థాన్. సో రాజస్థాన్ లో మనకి లెడ్ ఒకటి, జింక్ ఒకటి, అలాగే ఇంకొకటి దెన్ జిప్సమ్ ఒకటి, ఓకేనా, అలాగే సిల్వర్, ఇవన్నీ రాజస్థాన్ స్టేట్ లో దొరుకుతాయి. గోల్డ్ అయితే మనం కర్ణాటక చెప్పాలి, ఎందుకంటే కోలార్ ఫీల్డ్స్ అనేవి ఇంతకుముందు ఉండేవి కదా. సో గోల్డ్ అంటే కర్ణాటక అని చెప్తాం. అండ్ కాపర్ ఒకటి, అలాగే డైమండ్స్ అయితే మధ్యప్రదేశ్ అని చెప్పాల్సి వస్తుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. అండ్ సీ ద నెక్స్ట్ పాయింట్, వేర్ ద పశుపతి సీల్ ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో పశుపతి, పశుపతి అంటే లార్డ్ శివ అంటాం. సో శివుడికి సంబంధించిన ఒక విగ్రహం అండి, ఒక సీల్, అది ఎక్కడ దొరికిందని అడుగుతున్నారు. ఎక్కడ? హరప్ప, అలాగే సి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఎక్కడ దొరికిందండి అంటే వీ కెన్ సే మెహంజోదారో అనే ప్లేస్ లో దొరికిందని చెప్తాం. మెహంజోదారో, ఈ మెహంజోదారో అనేది ఇప్పట్లో ఇది మనకి కాశ్మీర్ పాకిస్తాన్ లో ఉందని చెప్తామండి. ఈ మెహంజోదారోని ఆర్డి బెనర్జీ అనే పర్సన్ తవ్వకాల్లో ఇతనికి బయటపడిందని చెప్తాం. దయారాం సహాని అనే పర్సన్ తవ్వకాల్లో మనకి దొరికింది ఏది అంటే వీ కెన్ సే హరప్ప సిటీ అని చెప్తాం. ఎస్ఆర్ రావు తవ్వకాల్లో దొరికిన సిటీ ఏది అంటే లోథల్ అని చెప్తాం. లోథల్ అనేది 1955, ఇదైతే 1922 అంటాం. హరప్ప అయితే 1921. ఇది నిన్న క్లాస్ లో మీకు చెప్పింది. ఈ మహంజదారోలు ఇంకేం దొరికాయని అంటే మహా స్నాన వాటిక అంటాం చూసారా, ఒక గ్రేట్ బాత్ అంటాం, గ్రేట్ బాత్, అది కూడా ఐడెంటిఫై చేసింది మహంజదారోలోనే. అలాగే ఒక ధాన్యాగారం ఎక్కువగా దొరికింది కూడా ఈ మహంజదారా సిటీలోనే దొరికిందండి. హరప్పాలో అయితే పాముకు సంబంధించిన ఒక సీల్ అని చెప్తాం. పాముకు సంబంధించిన సీల్ ఎక్కడ దొరికిందండి అంటే అది హరప్పా సిటీలో దొరికిందని చెప్తాం. ఓకేనా, ఇలా ఇంకొన్ని ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయండి. అలాగే ఒక డాన్సింగ్ ఒక డాన్సింగ్ డాల్, ఇది యొక్క విగ్రహం అనేది ఎక్కడ దొరికిందండి అంటే ఒక కళాకారుడికి సంబంధించిన డాన్సింగ్ డాల్, అది కూడా మనకి హరప్పాలోనే దొరికిందని చెప్తాం. పాము ముద్రిక ఒకటి, అలాగే డాన్సింగ్ నృత్యం చేసే ఒక డాన్సింగ్ డాల్, అది హరప్పాలో దొరికింది. ఇక్కడైతే మనకి పశుపతి దేవుడికి సంబంధించింది, అలాగే మహాస్నాన వాటిక గ్రేట్ బాత్ అంటాం, అలాగే దెన్ ధాన్యాగారం అనమాట, ఇవన్నీ కూడా మనకి మొహంజదారోలో దొరికాయని చెప్తాం. సో కాబట్టి ఈ హరప్ప, ఈ సింధు నాగరికతలో సింధు నాగరికతలో వాళ్ళకి బాగా తెలిసిన ఏమంటాం పోర్ట్ ఏరియా ఏదండి అంటే లోథల్ అని చెప్తాం. లోథల్ అనేది వాటికి సంబంధించిన పోర్ట్ ఏరియా గురించి మాట్లాడతాం అనమాట. దెన్ సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లక్నో ఈస్ అ క్యాపిటల్ ఆఫ్, ఈ క్వశ్చన్ చూడండి, లక్నో అనేది ఏ స్టేట్ కి క్యాపిటల్ అవుతుందని అడుగుతున్నారు. ద ఆన్సర్ వచ్చేటప్పుడు లక్నో ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని చెప్తాం. లక్నో యూపీకి క్యాపిటలే కదా. ఈ లక్నోని మనం ఏమని పిలుస్తారంటే సిటీ ఆఫ్ నవాబ్ అని కూడా పిలవచ్చు. సిటీ ఆఫ్ నవాబ్స్ అంటాం. సిటీ ఆఫ్ నవాబ్ అని దేని పిలుస్తారండి అంటే లక్నో అంటాం. స్వీట్ సిటీ అని ఏ సిటీని పిలుస్తారు? స్వీట్ సిటీ అంటాం, లేకపోతే సిటీ ఆఫ్ లైచీస్ అంటాం. సిటీ ఆఫ్ లీచీస్ అని ఏ సిటీని పిలుస్తారంటే ముజాఫర్ నగర్ అని చూసారా, ముజాఫర్ నగర్, దాన్ని మన సిటీ ఆఫ్ లీచీస్ అని పిలుస్తారు. అలాగే సన్ సిటీ అని జోధ్పూర్ ని సన్ సిటీ అని పిలుస్తారు. అలాగే దెన్ బ్లూ సిటీని కూడా జోధ్పూర్నే పిలుస్తాం. దెన్ అలాగే పింక్ సిటీ అంటే జైపూర్ అన్నాను. అలాగే ఇంకోటి చెప్పాను చూసారా, బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారు? హైదరాబాద్ ని. సిటీ ఆఫ్ పెరల్స్ అంటే కూడా హైదరాబాద్ ని పిలుస్తాం.
ఓకేనా? ఇలా రాత్రి మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. సిటీ ఆఫ్ లేక్స్ ని మనం భోపాల్ని పిలవచ్చు సిటీ ఆఫ్ లేక్స్ అని. ఓకేనా? దెన్ సో దీస్ ఆర్ ద ఫ్యూ. అలాగే ఉదయ్‌పూర్‌ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తామని చెప్పాను. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. అది చూడండి ఎగ్జామినేషన్స్‌లో క్యాపిటల్స్ అడుగుతున్నారు. సో ప్రతి స్టేట్‌కి క్యాపిటల్స్ మీకు తెలుసు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదండి. సో ఖచ్చితంగా స్టేట్ క్యాపిటల్ చూసుకోండి. అండ్ హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్‌కి ఫౌండర్ అంటే ఒక క్వెషన్ అడిగారు. సో స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే సార్ ఒక వైట్ రెవల్యూషన్ రిలేటెడ్ క్వెషన్ ఒకటి అడగడం జరిగిందని అడిగారు. బట్ ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు చెప్పలేదండి. సో వి అస్యూమింగ్ దట్ వైట్ రెవల్యూషన్ అంటే ఈ క్వెషన్ అడుగుంటారని చెప్తున్నాం. సో వైట్ రెవల్యూషన్ అంటే ఎవరు? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి వర్గీస్ కురియన్. ఇది చాలా సార్లు ఇంతకుముందు అడిగిన క్వెషనేనండి. సో వర్గీస్ కురియన్ ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటాం. ఇతను పుట్టినరోజు నవంబర్ 26 తారీఖు అంటామండి. సో అందుకే నవంబర్ 26 తారీఖున మనం ఏమని పిలుస్తారంటే నేషనల్ మిల్క్ డే కింద సెలబ్రేట్ చేస్తాం. మరి వైట్ రెవల్యూషన్ దేనికి? మిల్క్ కదా. ఎల్లో రెవల్యూషన్ దేనికి అవుతుందంటే ఆయిల్ సీడ్స్ అంటాం. సో ఆయిల్ ప్రొడక్షన్ ఎల్లో రెవల్యూషన్ అంటామండి. సో శామ్ పిట్రోడా అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటాం. శామ్ పిట్రోడా ఈజ్ అ ఫాదర్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఎల్లో రెవల్యూషన్ అంటాం. దెన్ see what is a who is a father of we can say who is a father of green revolution అంటే we can say the answer should be ఎంఎస్ స్వామినాథన్ అని చెప్తాం కదా. ఎంఎస్ స్వామినాథన్. ఇది మీకు అందరికీ ఇంతకు ముందు తెలిసిందేనండి. అండ్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అంటే వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి ఇందిరాగాంధీ గురించి మాట్లాడదాం. ఓకేనా? అలాగే బ్రౌన్ రెవల్యూషన్ అంటే హీరాలాల్ చౌదరి గురించి చెప్తాం. హీరాలాల్ చౌదరి గురించి చెప్తాం. ఇది ఇంతకుముందు క్లాస్లో చెప్పానండి ఒకసారి. హీరాలాల్ చౌదరి అంటాం. అలాగే విశాల్ తివారీ అనే పర్సన్, విశాల్ తివారీ రెడ్ రెవల్యూషన్ కి చెప్తామండి. విశాల్ తివారీ. ఓకేనా? విశాల్ తివారీ ఈస్ ఫర్ ద రెడ్ రెవల్యూషన్ అంటాం. సో దెన్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఎగ్జామినేషన్స్. ఓకేనా? దెన్ ఒకసారి అవి చూసుకోండి. ఓకేనా? సో ఎల్లో రెవల్యూషన్ ఈస్ శామ్ పిట్రోడా అండ్ విశాల్ గ్రీన్ ఈస్ ఫర్ ద ఎంఎస్ స్వామినాథన్, సిల్వర్ ఈస్ ఫర్ ద ఇందిరాగాంధీ అంటాం, బ్రౌన్ ఈస్ హీరాలాల్ చౌదరి, దెన్ రెడ్ ఈస్ విశాల్. అండ్ సో అలాగే అలాగే ఇంకొకటి బ్లూ రెవల్యూషన్ కూడా ఉంది కదా. బ్లూ రెవల్యూషన్ ఈస్ యూ కెన్ సే అరుణ్ కృష్ణ. సో అరుణ్ కృష్ణ అనే పర్సన్ బ్లూ రెవల్యూషన్ కి ఫాదర్ అని కన్సిడర్ చేస్తాం. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దెన్ అంటే మేబీ వీళ్ళ ఆప్షన్స్ ఇచ్చి ఈ పర్సన్ ఎవరు వైట్ రెవల్యూషన్ కి సంబంధించిన పర్సన్ అని అడిగి ఉండొచ్చు. సో ఆన్సర్ వచ్చి వర్గీస్ కురియన్ తప్ప ఇంకెవరిని కూడా వైట్ రెవల్యూషన్ కి ఫౌండర్ అని చెప్పలేమండి. బికాస్ ఇతని వల్లే ఈ రోజు ఇండియా వరల్డ్ మొత్తం మీద మిల్క్ ప్రొడక్షన్ లో టాప్ ప్లేస్ ఉందని చెప్తాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ షెల్? ఇది మన ముత్యపు చిప్ప ఏదైతే ఉంటుందో చూసారో అది ఆస్ట్రాయిడ్ సెల్ అంటామండి. దాంట్లో ఇన్నర్ లేయర్ ఏంటని క్వశ్చన్ అడిగారు. సో యాక్చువల్గా మనకి ఈ ముత్యపు చిప్పలో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. సో ఇన్నర్ లేయర్ ఏమంటారంటే నాక్రేని ఇన్నర్ లేయర్ కిందకి కన్సిడర్ చేస్తాం. నాక్రేని ఇండియన్ లేయర్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే పెరిస్ట్రోయం అనే ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే ఇది అవుటర్ లేయర్ కిందకి చెప్తాం. ఇది అవుటర్ లేయర్ అవుతుంది. మరి దెన్ ప్రిస్మాటిక్ అనే ఏదైతే ఉంటుందో ఇది మిడిల్ లేయర్ కిందకి కౌంట్ చేస్తాం. ఇది మిడిల్ లేయర్ అవుతుందండి. ఓకేనా? సో నాక్రే అనేది ఇదేమవుతుంది? దిస్ ఇస్ కన్సిడర్ యాజ్ ఏ ఇన్నర్ లేయర్ కిందకి అవుతుంది. సో ఇప్పుడు ఇన్నర్ లేయర్ గురించి అడిగాడు కాబట్టి యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి నాక్రే అవుతుందండి. ఈ 2 లేయర్లు మిడిల్ లేయర్ అలాగే అవుటర్ లేయర్ అవుతాయి. ఇక్కడ దట్ ఈస్ ఇక్కడ మనకి సిలికాన్ డయాక్సైడ్ ఎక్కువగా ప్రజెంట్ అవడం వల్ల సిలికాన్ డయాక్సైడ్ అలాగే కార్బోనిక్ డయాక్సైడ్ ఆక్సైడ్స్ అనేవి 2 ప్రజెంట్ అవడం వల్ల ఈ లేయర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. అంత త్వరగా ఇది పగలదని చెప్పొచ్చు. సో దీనివల్ల ఈ 2 వల్ల ఏదైతే ఆ పెరల్ ఏదైతే ఉంటుందో సో అది స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్తాం. ఓకేనా? సరే దెన్ ఈ లేయర్స్ ప్రజెంట్ అయ్యడం వల్లే ఆ ముత్యం ఏదైతే క్రియేట్ అవుతుందో సో దాంట్లో సిలికాన్ డయాక్సైడ్ అలాగే కార్బోనిక్ ఆక్సైడ్స్ కూడా ఉంటాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే అది స్ట్రాంగ్నెస్ గా ఫామ్ అవుతుందని చెప్తాం. ఆ ముత్యంలో కూడా అవే కాంపోజిషన్స్ ఉంటాయని కూడా మాట్లాడవచ్చు అనమాట. సో మరి ఇన్నర్ సర్ఫేస్ మొత్తాన్ని కలిపి నాక్రే అంటాం కదా. ఆ ఇన్నర్ సర్ఫేస్ ని మనం ఇన్నర్ లేయర్ ని నాక్రే అంటాం. ఆ ఇన్నర్ పార్ట్ మొత్తాన్ని కలిపి మ్యాంటల్ అని కూడా పిలుస్తారు. మ్యాంటల్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఇది ఈ లేయర్స్ అయిపోయిన తర్వాత ఇన్నర్ లేయర్ కాదండి, ఇన్నర్ లేయర్ మొత్తం ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా దాన్ని మ్యాంటల్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దామండి. సో that last question for today's session. See, which is the first UNESCO World Heritage Site in India? So, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడిగారండి. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే యునెస్కో అనేది మన ఇండియా మొత్తం మీద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 38 అని చెప్తాం. ఈ 38లో 30 వచ్చేటప్పటికి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 7 వచ్చి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అవుతుంది అనమాట. మొత్తం 30. ఇవేమో కల్చరల్ హెరిటేజ్ సైట్స్, ఇవేమో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, ఇదైతే మిక్స్డ్ హెరిటేజ్ సైట్ కిందకి మాట్లాడతాం. సరే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది యునెస్కో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే 1983 సంవత్సరం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో వీళ్ళ ఫస్ట్ హెరిటేజ్ ఎవరికి ఇచ్చారు ఈ టైటిల్ అండి అంటే
దెన్ వీ కెన్ సే 3 సిటీస్కి ఇవ్వడం జరిగింది, 3 కల్చరల్ ప్లేసెస్కి ఇవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ప్లేసెస్ హిస్టారికల్ ప్లేసెసే కదా, ఒకటి అజంతా కేవ్స్కి ఇచ్చారు, తర్వాత ఆగ్రా ఫోర్ట్కి ఇవ్వడం జరిగింది, అలాగే ఎల్లోరా కేవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే అజంతా ఎల్లోరా ఈ రెండు కూడా మనకి మహారాష్ట్ర స్టేట్ కిందకు వస్తాయి. దెన్ ఎల్లోరా ఆగ్రా కేవ్స్ అనేది ఎక్కడ వస్తాయండి అంటే ఆగ్రా ఫోర్ట్, దిస్ ఇస్ వీ కెన్ సే దిస్ ఇస్ ఇన్ యూపీ స్టేట్ కిందకు వస్తుంది అనమాట. అలాగే 1987 సంవత్సరంలో ఎల్లోరా కేవ్స్కి కాకుండా ఎలిఫెంటా కేవ్స్ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ రికార్డ్ ఇవ్వడం జరిగిందండి. సో ఎలిఫెంటా కేవ్స్ అనేది కూడా ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర స్టేట్లో ఉందని చెప్తాం. సో మన ఇండియాలో రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయని ఎగ్జామ్లోకి వచ్చినట్టు ఏం చెప్తాం, 42 అని చెప్తాం. తోసార్ అనేది లాస్ట్గా లడఖ్లో ఉన్న తోసార్ అనే పర్సన్కి రీసెంట్గా వెట్ ల్యాండ్స్ స్టేటస్ ఇవ్వడం జరిగింది కదా. అలాగే మన ఇండియాలో బయోస్పేట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 18 బయోస్పేట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ 18 బయోస్పేట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మేబీ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ రావచ్చు. సో దిస్ ఇస్ ద టుడేస్ సెషన్ అండి. సో మొత్తం క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మనం చెప్పిన క్లాసెస్లో ఇంతకుముందు జరిగిన క్లాసెస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో చూసారు కదా, రిపీటెడ్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో అంటే ఈజీగా మన సెషన్స్ వల్ల మీకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ రేపు రాబోయే ఎగ్జామినేషన్స్లో యూ కెన్ ఈజీలీ గెట్ 5 క్వశ్చన్స్ గ్యారంటీగా అడగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. దెన్ అలాగే ప్రీవియస్ సెషన్స్ని కూడా మొత్తం చేశాం కాబట్టి ఒకసారి వీడియోస్ చూసుకోండి. దెన్ మీకు ఏదైనా కొత్త క్వశ్చన్స్ మీకు తెలిస్తే దాని కామెంట్స్లో కింద పాస్ చేయండి. దెన్ అవి నెక్స్ట్ క్లాస్లో ఏదైనా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్ అండ్ ఆల్ ఆఫ్ యూ.